Good evening once again. మీ అందరికీ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. As always, it is a joy for me to minister God's word to you in this church. మరి ఈ మందిరంలో మీ అందరితో కూడా కలిసి దేవుని వాక్యం పంచుకోవడానికి నేను ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉన్నాను. In the morning, meditations on the cross. మరి ఉదయకాలం మరి సిలువ ధ్యానములు మనం చేస్తూ ఉన్నాం. You're hearing about what Jesus Christ did for you. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన ఏమి చేశాడో మనం ధ్యానం చేస్తున్నాం. And all the benefits that you receive as a result of the Lord going to the cross. యేసుక్రీస్తు సిలువకు వెళ్ళటం ద్వారా పొందుకొనవలసినటువంటి ఫలితాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. But that's one side of what the Bible teaches. పరిశుద్ధ గ్రంథం సిలువను గురించి బోధిస్తున్నటువంటి ఒక కోణం అది. There's another side to it. సిలువకు రెండవ కోణాన్ని మనం ఆలోచిస్తే The Lord has done what he has to do. దేవుడు సిలువలో ఆయన చేయవలసిన భాగాన్ని ఆయన చేసి ముగించాడు. And the Bible says we are in Christ now who have put our trust in him. మరి ఇప్పుడు మనము యేసుక్రీస్తులో మనం నివసిస్తున్నటువంటి వారం. And we are the recipients of all of the blessings of salvation. యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణలోని ఆధిక్యతలన్నీ పొందటానికి మనం స్వీకరించినటువంటి వారముగా ఉన్నాం. But that's not the end, you see. అయితే ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొనటంతో అక్కడితో ముగింపు లేదండి. There is the believer's responsibility. అయితే ఇప్పుడు విశ్వాసులు చేయవలసినటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. And that's something many Christians forget about. చాలా మంది క్రైస్తవులు ఆ బాధ్యతలను విస్మరిస్తున్న స్థితిలో ఉన్నారు. We rejoice in all the blessings we receive. సిలువ ద్వారా పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అన్నిటిలో మనందరం ఆనందిస్తూ ఉంటాం. But what about what God requires you and I to do for him? అయితే సిలువ కార్యాన్ని ముగించిన తర్వాత ప్రభు నీ నుండి నా నుండి ఏమి ఆశిస్తా ఉన్నాడు? This evening I want to talk to you about the cross of discipleship. ఈ ఉదయకాల సమయంలో మరి విశ్వాసి యొక్క మరి శిష్యరికంలో ఉన్నటువంటి సిలువను గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. Please turn with me in your Bibles to Luke chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళ్దాం. Verses 26 and 27. లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు దేవుని వాక్యంను చదువుదాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. The previous time I spoke here, మరి గడిచిన 2 వారాల క్రితం నేను ఇక్కడ మాట్లాడాను. I spoke on the first part of verse 26. 26వ వచనంలోని మొదటి భాగాన్ని నేను మీతో మాట్లాడాను. And we have seen what that verse means. ఆ వచనం యొక్క భావం ఏంటో మనందరం ఆ రోజు నేర్చుకున్నాం. When Jesus says we must hate our family, యేసుక్రీస్తు ప్రభువారు నీ కుటుంబాన్ని ద్వేషించు అని చెప్పినప్పుడు it means that we love him more than we love our family. దాని అర్థం ఏంటంటే మన కుటుంబం కంటే అధికముగా మనం యేసుక్రీస్తును ప్రేమించవలసిన వారమై ఉన్నాం. That is very clear in Matthew 10:37. మత్తయి 10:38లో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభువు తెలియజేశాడు. But now he goes on to say, అయితే కొనసాగింపుగా ప్రభు ఏం చెప్తున్నాడంటే in that same verse, verse 26, అదే 26వ వచనంలో, yea, and his own life also, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే he cannot be my disciple. అతడు నా శిష్యుడు కానేరడు. Now he says, not only must you bear your cross with regards to your family, నీ కుటుంబ విషయంలో నీవు సిలువను మోయటం మాత్రమే కాదు, but you must bear your cross with regards to your own self. అయితే నీ స్వంత జీవిత విషయంలో కూడా నీ సిలువను భరించవలసిన వారవై ఉన్నావు. In other words, our love for Jesus Christ should be so great. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పట్ల మనం కనబరచవలసినటువంటి ప్రేమ అత్యధికముగా ఉండవలసినటువంటిది. That in comparison our love for ourselves would look like hatred. అంటే నిన్ను నీవు ప్రేమించుకునేటువంటి స్థితి ఎలా ఉండాలంటే అది నిన్ను ద్వేషించుకునేదిగా ఉండాలి, నీకంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించేదిగా ఉండాలి. Jesus Christ says a true disciple నిజమైన శిష్యుడు అని ప్రభు అంటున్నాడు is known by his love for Jesus Christ యేసుక్రీస్తు పట్ల తన ప్రేమను బట్టి అతను నిజమైన శిష్యుడని గుర్తించగలడు. over his love for his own self. అనగా తన ప్రాణము కంటే అధికముగా ప్రభుని ప్రేమించవలసిన వాడు. Don't you think he's worthy of your love? యేసుక్రీస్తు ప్రభువారు నీ ప్రేమకు అర్హుడన్నటువంటి విషయం నీకు తెలుసా? Don't you think he has earned this love from you? ఆయన నీ యొద్ద నుండి ఆ ప్రేమను గెలుచుకున్నాడన్న సంగతి నీకు తెలుసా? But instead you find many Christians succumbing to the philosophy of this world. దానికి ప్రతికూలంగా ప్రజలు ఈ లోక సంబంధమైనటువంటి మరి
ఫిలాసఫీని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. The world tells you to love yourself. లోకం ఏమని చెప్తుందంటే నిన్ను నీవు ప్రేమించుకోమని చెప్తుంది. I'm sure you've heard this many times. ఈ మాటలు చాలా సార్లు మనం లోకంలో అనేక మంది సామెతలు చెప్పడం విని ఉంటాం. నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకోవాలి. Love yourself. నిన్ను నీవు ప్రేమించుకో. Do what pleases you. నీ హృదయం కోరినట్టుగా జీవించు. Do what you think is right in your own eyes. నీ దృష్టికి ఏది మంచిదని అనిపిస్తుందో దాని ప్రకారం జీవించు. This is called selfishness. ఇది స్వార్థము అన్నటువంటిది. That's what the Bible calls self-love. అందుకే స్వార్థపూరితమైన ప్రేమని బైబిల్ పిలుస్తున్నది. This is sin in God's eyes. ఇది దేవుని దృష్టిలో పాపముతో సమానం. The world will tell you to love yourself. లోకము నిన్ను నీవే ప్రేమించుకోమని చెప్పనవచ్చు. But the Bible says you must love Jesus Christ. అయితే బైబిల్ అంటుంది నీకంటే అధికముగా నువ్వు యేసుని ప్రేమించాలి. More than you can ever love yourself. మరి నిన్ను నీవు ప్రేమించటం కంటే అధికముగా నీ ప్రభుని ప్రేమించాలి. The Bible never commands a Christian to love himself. మరి దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిన్ను నీవు ప్రేమించుకోమని ఆజ్ఞాపించటం లేదు. But it says you must love the Lord Jesus నీవు Christ. దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తున్నది. Now the question is, what is the connection between bearing your cross and loving the Lord Jesus Christ more than yourself? సిలువను మోయటానికి యేసుక్రీస్తుని నీకంటే ఎక్కువగా ప్రేమించడానికి మధ్య సంబంధం ఏంటి? When you love Jesus Christ more than you love yourself, నిన్ను నీవు ప్రేమించుకోవటం కంటే అధికముగా నీవు యేసుక్రీస్తుని ప్రేమించినప్పుడు you are putting yourself upon the cross. అనగా నీవు మరి నీ సిలువ ఎదుట నిన్ను నీవు సమర్పించుకొనుచున్నావు. You see, man is made up of 3 parts. మానవుడు 3 భాగాలుగా చేయబడినటువంటి వాడు. He's made up of a spirit if he is born again. మరి ఒకవేళ అతను తిరిగి జన్మించినటువంటి వాడైతే ఆత్మ ఉంటున్నది. He has a soul. మరి ప్రాణం ఉన్నది. And he has a body. దేహం ఉన్నది. The body is the outer casing of this human being, a regenerated born again Christian. మానవుని యొక్క మరి ఆవరణము అంటే దేహము మనిషికి ఆవరణముగా ఉంటున్నది. And in this body, when I point to myself and say me, I'm talking about my soul. ఈ యొక్క దేహాన్ని వైపు చూపిస్తూ నేను అని మాట్లాడుతున్నానంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే నా ప్రాణం గురించి మాట్లాడుతున్నాను. It is the soul which has a mind of its own. అనగా ప్రాణము తన సొంత మనస్సును కలిగి ఉన్నటువంటిది. And it has got a life of its own. ఆ ప్రాణమునకు తన స్వతహాగా జీవమును కలిగి ఉన్నటువంటిది. And this life of the soul, ఈ ప్రాణము కలిగి ఉన్నటువంటి జీవము always seeks its own self and its own pleasures and good. ఎల్లప్పుడూ తన స్వార్థాన్ని తన స్వతహాగా ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. If you love Jesus more than yourself, అయితే నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే అధికముగా యేసును ప్రేమిస్తే you have to deny yourself. నిన్ను నీవు ద్వేషించుకోవాలి. You must put yourself on the cross. అనగా నిన్ను నీవు సిలువపై సమర్పించుకోవాలి. And then follow Jesus Christ. అప్పుడు మాత్రమే నీవు యేసుక్రీస్తును వెంబడించగలవు. My dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, let me tell you this. ఈ రాత్రి మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. That following Jesus Christ is not easy. యేసుక్రీస్తును వెంబడించడం అంత సులభమైనటువంటిది కాదు. It comes with a cost. ఇది ఒక వెల చెల్లించడంతో కూడినటువంటిది. In the same passage, Jesus Christ talks about the cost. ఇదే వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు సిలువను గురించి మాట్లాడుతున్నాడు. The cost. మరి వెలను గురించి మాట్లాడుతున్నాడు. He says, if you intend to build a tower, నీవు ఒక గోపురాన్ని కట్టగోరిన ఎడల you must first sit down and count the cost. దానిని కట్టడానికి కావలసినటువంటి ఖర్చు ఎంతో నీవు లెక్క చూచుకోవాలి. If you are going to a war, నీవు ఒక యుద్ధానికి వెళ్తే you must sit down and count the cost. ఆ యుద్ధమునకు కావలసినటువంటి వెల ఖర్చు ఎంత అవుతుందో నువ్వు లెక్క కట్టాలి. If you follow Jesus Christ, నీవు యేసుక్రీస్తుని వెంబడించగోరితే there is a cost that you need to pay. ప్రభువుని వెంబడించడానికి కూడా నువ్వు వెల చెల్లించవలసిన వాడవై ఉన్నావు. That is to put yourself upon the cross. ఆ వెల చెల్లించడం అంటే ఏంటంటే నిన్ను నీవు సిలువ మీద సమర్పించుకోవటమే. This is what the Lord demands from believers. ఇది ప్రతి విశ్వాసి నుండి దేవుడు కోరుతున్నటువంటి విషయం. So what does it mean now to bear our cross? మన సిలువను మోయటం అంటే ఇప్పుడు అర్థం ఏంటండి? What does it mean to put the self upon the cross? నిన్ను నీవు సిలువపై సమర్పించుకోవాలంటే అర్థం ఏంటి? You see, the Bible says we must love Jesus Christ. బైబిల్ అంటున్నది నువ్వు యేసుక్రీస్తును ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Even if it is at the cost of our own lives. ఒకవేళ నీ జీవితము అర్పించవలసి ఉన్నా కూడా మరి నీ ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. Our comfort, మన యొక్క సుఖభోగాల కంటే, our safety, మన యొక్క భద్రత కంటే ఎక్కువగా, our health, మన యొక్క ఆరోగ్యం కంటే ఎక్కువగా, our pleasures, మన యొక్క లోక సంబంధమైన మరి ఆశయాల కంటే ఎక్కువగా, our needs, మన యొక్క అవసరతల కంటే ఎక్కువగా everything must take second place. అన్నీ కూడా ప్రభు తర్వాతే ఉండాలి.
And the first place is given to Jesus Christ. మొదటి స్థానాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వాలి. When we do that, మనం ఎప్పుడైతే అలా చేస్తామో, we place him in the first place. అనగా మన జీవితంలో ప్రథమ స్థానాన్ని మన ప్రభువుకి ఇస్తున్నాం. When we give him that place which he deserves. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయనకు అవసరమైనటువంటి ఆ స్థలాన్ని మనం ఇచ్చినప్పుడు, you know what happens? ఏం జరుగుతుంది తెలుసా? You experience the pain, the suffering, the shame and the death of the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎలా అవమానాన్ని, నిందను, ఆ శ్రమను అనుభవించాడు, అవన్నీ నీ జీవితంలో అనుభవించగలవు. You will experience it. నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలో వాటిని అనుభవిస్తావు. Because you are putting yourself upon the cross. ఎందుకంటే నిన్ను నీవు సిలువపై పెట్టుకుంటున్నావు గనుక వాటన్నిటిని అనుభవిస్తున్నావు. And giving first place to Jesus Christ. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి స్థానం ఇస్తున్నావు. In Matthew chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో verses 21 to 25. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 25 వచనాలు మనం దేవుని వాక్యాన్ని అక్కడ చదవగలిగితే, this is what Jesus Christ says. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ అంటున్నాడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. Jesus said that he must go to the cross. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను సిలువకు వెళ్ళవలసి ఉన్నది. Peter says, Lord, you cannot do that. పేతురు అంటున్నాడు, ప్రభువా, అది నీకు దూరమైపోవును గాక. And the Lord rebukes Peter. పేతురుని వెంటనే ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. And he says, you do not savor the things of God. నీవు దేవుని సంగతులను ఆలోచించటం లేదు, but the things of the earth. నీవు మనుషుల సంగతులనే ఆలోచన చేస్తున్నావు. The thing that God requires is for believers to take up their cross like his son Jesus did. దేవుడు తన బిడ్డల విషయంలో కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ఎలా సిలువను మోసాడో ప్రతి వారు వారి సిలువను మోయాలి. Put yourself upon the cross. అనగా నిన్ను నీవు సిలువపై సమర్పించుకోవాలి. That's what God requires. ప్రభు మన ఇద్దరి నుండి కోరుతున్నటువంటి విషయం అదే. We may be called one day to lay down our lives for Jesus Christ. ఒక రోజున అవసరమైతే ప్రభు కొరకు మన ప్రాణాలు అర్పించవలసినటువంటి సందర్భం రావచ్చు. Maybe we will be called to become martyrs of Christ. ఒకవేళ ప్రభుకి హతసాక్షులుగా అయ్యేటువంటి అవసరత వచ్చి ఉండవచ్చు. We are living in dangerous times. మనము భయంకరమైన దినాల్లో నివసిస్తున్నాం. Times when the world hates the Christian more than ever before. మునుపెన్నడూ లేని విధముగా లోకము క్రైస్తవులను ద్వేషించేటువంటి దినాల్లో మనం ఉన్నాం. And if you walk with Jesus Christ, ఒకవేళ యేసుక్రీస్తుతో నువ్వు నడుస్తున్నట్లయితే, and live as his witness, ఆయన సాక్షిగా జీవిస్తున్నప్పుడు, maybe you have to seal your witness with your own blood. బహుశా నీ సాక్ష్య జీవితము నీ రక్తముతో నువ్వు చూపించవలసిన అవసరం రావచ్చు. But you see, that's not what the Lord is calling you to do right అయితే ప్రభువు దానిని చేయటానికి ప్రభు నిన్ను పిలవటం లేదు. He's calling you not to die for him physically, నీవు ఆయన కొరకు శారీరకంగా చనిపోవాలని పిలవటం లేదు గాని, but to live for him ఆయన కొరకు జీవించాలని, by putting yourself upon the cross. నిన్ను నీవు సిలువ మీద సమర్పించుకొని ప్రభు కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. The Bible says that they loved not their lives unto death. మరి వారి ప్రాణములను అధికముగా ప్రేమించకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. Maybe we will be called to give up our lives. బహుశా కొన్నిసార్లు మన ప్రాణాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉండవచ్చు. But the true test of discipleship is not dying for Christ. అయితే నిజమైన శిష్యత్వం యొక్క విలువ ఆయన కొరకు చనిపోవటం కాదండి, but it is to live for him. ఆయన కొరకు జీవించటం. And by putting the self upon the cross. అనగా నీ స్వార్థాన్ని సిలువపై సమర్పించుకొని ప్రభు కొరకు జీవించాలి. What does this talk about? అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నది? It talks about total surrender of yourself to the Lord. దాని అర్థం ఏమనగా, నిన్ను నీవు ప్రభుకి సంపూర్ణముగా సమర్పించుకోవటం. The problem is many Christians will allow Jesus Christ to come so far in their lives. మరి చాలా మంది క్రైస్తవుల జీవితంలో సమస్య ఏంటంటే, ప్రభుని కొంతవరకే వారిని అనుమతిస్తూ ఉంటారు. They say, you can come up till here, Lord. ప్రభువా, ఇదిగో నా జీవితంలో నువ్వు ఇక్కడి వరకు వస్తే చాలు. But that's the limit. You cannot cross that line. ప్రభువా, ఇదిగో ఈ అవధులు దాటి, ఈ లిమిట్ దాటి నువ్వు నా జీవితంలోనికి రావద్దు. This area belongs to me. ప్రభువా, ఇదిగో ఈ ఏరియా అంతా నాకు చెందినటువంటిది. I need my privacy. నేను నా యొక్క వ్యక్తిగత జీవితం నాకు కావాలి. You can come till there, it's all right. You can sit there. నీవి ఇక్కడి వరకు వచ్చి నీవు అక్కడ కూర్చుంటే చాలు ప్రభువా. Like that church in the book of Revelation. రెవల్యూషన్ లో ఒక సంఘం అలాగే ఉన్నదండి.
they put Jesus Christ outside the church. యేసుక్రీస్తు ప్రభువారిని వారిని సంఘమునకు వెలుపట యేసయ్యను ఉంచారు. And he stands outside and he knocks and says, let me come in. యేసుక్రీస్తు ప్రభువారు సంఘము తలుపు బయట నిలబడి ఆయన తలుపు తడుతూ నన్ను లోపలికి రానివ్వండి అంటున్నాడు. But that's not what God wants from you. అయితే దేవుడు నీ యొద్ద నుండి ఆశిస్తున్నటువంటిది అది కాదు. What he wants is total surrender. నీ దగ్గర నుండి ప్రభు కోరుతున్నది సంపూర్ణమైన సమర్పణ. Everything in your life. నీ జీవితంలో సమస్తాన్ని ఆయనకి సమర్పించాలి. Your own self must be upon the cross. నీ యొక్క స్వార్థమునంతటిని ప్రభువుకు అప్పగించాలి. That is what it means to take up the cross. సిలువను మోయటం అంటే అర్థం అదేనండి. Our will, మన యొక్క స్వచిత్తం, our desires, మన యొక్క కోరికలు, our hopes, మన యొక్క నిరీక్షణ, our dreams, మన యొక్క కలలు, our future, మన భవిష్యత్తు, our plans, మన యొక్క ప్రణాళికలు, our fears, మన యొక్క భయములు, everything that we have must be upon the మన cross. జీవితంలో కలిగి ఉన్నవన్నీ కూడా సిలువపై మనం సమర్పించాలి. We say, these are the things I'm ready to put on the cross. ఇదిగో వీటన్నిటిని కూడా సిలువపై పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. But these things I'm not willing to do. అయితే వీటిని మాత్రం నేను చేయడానికి ఇష్టపడటం లేదు. Oh, my health, this is important for me. I can't put my health on. నా ఆరోగ్యం నాకు చాలా ప్రాముఖ్యం గనుక నా ఆరోగ్యాన్ని ప్రభు కొరకు సిలువ మీద అప్పగించలేను. Oh, these things I cannot give up to the Lord. ఇదిగో ఈ విషయాలు నేను సిలువపై సమర్పించలేను. My victories, నా యొక్క విజయాలు, my failures, నా యొక్క వైఫల్యాలు, my relationship, నా యొక్క సంబంధ బాంధవ్యాలు, everything is demanded by the Lord. సమస్తము దేవుడు కోరుకుంటున్నటువంటి He విషయాలు. says, put it upon the cross. వాటన్నిటిని సిలువపై సమర్పించాలి. That is total surrender. దానినే సంపూర్ణ సమర్పణ అంటాం. You see, it's going to cost you to follow Christ. అవి చెయ్యాలి అని అంటే, అవి చేసి సిలువను మోయాలంటే మనం వెల చెల్లించాలి. The Christian life is not a comfortable and smooth life. క్రైస్తవ జీవితం సుఖ విలాసవంతమైనటువంటి జీవితం కాదండి. There is an old hymn which says this. మరి ఒక పాత పాట ఇలాగ చెప్తూ ఉన్నది. The way of the cross leads home. మరి సిలువ మార్గం మనని గృహం వైపుకు నడిపిస్తున్నది. It is the way of the cross. అది సిలువ మార్గము. That's the Christian life. క్రైస్తవ జీవితం అంటేనే సిలువ మార్గం. You put everything upon the cross. సమస్తమును సిలువపై సమర్పించాలి. It is putting to death our own self. అనగా మన స్వచిత్తాన్ని మరణానికి అప్పగించటమే. So you see, your self life doesn't rule you. అనగా నీ స్వార్థ జీవితము నిన్ను పరిపాలన చేయకూడదు. But the life of Christ floods into you. అనగా యేసుక్రీస్తు వారి జీవితం నీలో ప్రవహించాలి. And he lives in you and through you. ఆయన నీలో జీవించి నిన్ను సరిచేస్తూ ఉంటాడు. How many times we sing, let the beauty, the love of Jesus be seen in me. యేసుక్రీస్తు యొక్క సౌందర్యం నాలో అగుపడును గాక అని మనం ఎన్నిసార్లు ప్రార్థించుంటాం. We say, oh, let the love of Christ be seen in me. యేసుక్రీస్తు ప్రేమ నాలో కనిపించును గాక అని చెప్తాం. Are you willing to pay the price for దేవుని that? బిడ్డలారా, అలా జరగటానికి వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నావా? The price is total annihilation of yourself. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెల చెల్లించడం అంటే నీవు పూర్తిగా వదులుకోవటమే. To put yourself upon the cross. నిన్ను నీవే ప్రభు సిలువ మీద సమర్పించుకోవటమే. This is beautifully illustrated in the life of Job. యోబు జీవితంలో ఇది చాలా అద్భుతంగా చూపించబడింది. Look at Job chapter 1 verses 9 and 10. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. వాడు 9-10 verses 9 and 10. వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని అడగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. Satan knows సాతానికి తెలుసండి how man thinks. మానవుడు ఎలా ఆలోచిస్తాడు అపవాదికి తెలుసు. God blessed Job abundantly. దేవుడు యోబును చాలా సమృద్ధిగా ఆశీర్వదించాడు. He had a beautiful family. అతనికి అద్భుతమైన కుటుంబం ఉన్నది. He had a great amount of wealth. అతనికి విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఉన్నది. He had a great name in society. అతనికి సమాజంలో అద్భుతమైన పేరున్నది. And moreover, God put a hedge around him. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు తనకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశాడు. So nobody, no evil spirit, no unclean spirit could touch him. ఏ దురాత్మే గాని అపవిత్ర ఆత్మలే గాని యోబును తాకలేవు. So Satan says to God, సాతాను ఇప్పుడు దేవునితో ఏమంటున్నాడంటే, does he fear you for nothing? ఏమీ ఇవ్వకపోతే యోబుని ఎందులో భయభక్తులు ఉంచుతాడా? Take away that hedge that you put around him. యోబు చుట్టూ నీవు వేసినటువంటి కంచెను తీసి చూడు. And let's see what he'll do then. అప్పుడు నీ కుమారుడు ఏం చేస్తాడో ఒకసారి చూడు. He says he will curse you. సాతానుడు అంటున్నాడు, యోబు నిన్ను నిశ్చయముగా శపిస్తాడు. So God said, all right. దేవుడు అన్నాడు, సరే.
He removed the hedge from around him. నీవు నా సేవకుని చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసేయి. We know what happened. ఏం జరిగిందో మనకు తెలుసండి. Look at verses 18 and 19. 18, 19 వచనాలు దేవుని వాక్యాన్ని చూడండి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నపానములు తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. Look at the calamity that befell this great man. ఈ గొప్ప వ్యక్తి మీద వచ్చినటువంటి భయంకరమైన శ్రమను ఒకసారి చూడండి. Who allowed it? Who allowed it? మరి ఎవరు దాన్ని అనుమతించారు? It is God who allowed it. దేవుడే యోబు జీవితంలో దాన్ని అనుమతించాడు. Didn't he do that? దేవుడు మరి యోబు దాన్ని చేశాడా? Didn't God allow it? దేవుడు దాన్ని తన జీవితంలో అనుమతించలేదా? Christians think God will never allow any such thing to happen to me. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు దేవుడు ఏ శ్రమ నా జీవితంలో అనుమతించాడు అనుకుంటారు. That's a false understanding of God. అది దేవుని గురించి తప్పుగా అవగాహన చేసుకోవటం. Maybe he did that in the Bible, but he won't do that to me. బహుశా బైబిల్లో దేవుడు అలా చేశాడు గాని నా జీవితంలో చేయడు అని అనుకుంటావు. And yet they go through difficulties and trials in their life. వారి జీవితంలో అలా అనుకుంటూనే శ్రమలు శోధనలు గుండా వెళ్తూ ఉంటారు. And they live in a world that is divorced from reality many times. మరి వాస్తవము నుండి వైదొలిగిపోయినటువంటి విధానంలో ప్రజలు జీవిస్తూ ఉంటారు. Their Christian faith makes them, it's a wrong faith which makes them to float in the air, so to say. మరి క్రైస్తవ్యంలో తప్పుడు విశ్వాసంలో ఆ ప్రవాహంలో వారు అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. Job lost his whole family, his children. యోబు తన బిడ్డలందరినీ కోల్పోయాడు. Did he curse God? దేవుణ్ణి శపించాడా? Look at verses 21 and 22. 21, 22 చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. Look at the spirit of this man. ఈ యోబు యొక్క ఆత్మ చూడండి. He is a man who has put his self upon the cross. తన్ను తాను సిలువ మీద పెట్టుకున్నటువంటి వ్యక్తిగా యోబు ఉన్నాడు. He is a man who loved God more than he loved his family. తన కుటుంబమున కంటే అధికముగా యేసుక్రీస్తు దేవుని ప్రేమించినటువంటి వాడు. It's not that he didn't grieve. అతని జీవితంలో బాధ దుఃఖము కలగలేదని చెప్పట్లేదు. It's not that he was not sorrowing over the loss of his children. అతను తన బిడ్డల్ని పోగొట్టుకోవడం ద్వారా ఏమాత్రం దుఃఖం లేదని నేను చెప్పట్లేదు. Oh, he sorrowed greatly. అతను చాలా వేదన చెందాడు. But when he looked up to God, కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూశాడు, he said, "Thy will be done, O దేవా Lord." నీ చిత్తమే జరుగును గాక. What faith! ఎంత గొప్ప విశ్వాసం! What unspeakable faith this is. వివరించలేని గొప్ప విశ్వాసాన్ని యోబు కలిగి ఉన్నాడు. Then again we know what happened. ఇంకా తన జీవితంలో ఏం జరిగిందో ముందుకు చూస్తాం. Once again Satan came to God. మరొకసారి సాతానుడు అపవాది ప్రభు దగ్గరికి వచ్చాడు. And look at how God is boasting about his servant. చూడండి తన సేవకుడైన యోబుని గురించి దేవుడు ఎంత గర్విస్తున్నాడు, అతిశయపడుతున్నాడు. He says, "Did you look at my servant Job? చూసావా నా సేవకుడైన యోబు సంగతిని? Even though you instigated me against him. అతని చుట్టూ ఉన్న కంచెను తొలగించమని నన్ను ప్రేరేపించినప్పటికీ, Even though you took all his children away from him. అతని పిల్లలందరినీ తీసేసినప్పటికీ, he is still holding on to his integrity. అతను ఇంకా తన యథార్థతను వదలకున్నాడు. Look at verses 4 and 5 of chapter 2. 2వ అధ్యాయం 4, 5 వచనాలు ఒకసారి చూడండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణము కాపాడుటకై తన కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునా నేను. Job bore his cross when it came to his family. అతను తన కుటుంబ విషయం వచ్చేసరికి యోబు సిలువను మోసాడు. So Satan says to God, సాతానుడు దేవుడితో అంటున్నాడు, maybe man can bear it if he loses his family. బహుశా తన కుటుంబాన్ని పోగొట్టుకున్నప్పుడు దాన్ని భరించగలడేమో. But man cannot bear it if you touch his flesh and his bones, if you take away his health. ఒకవేళ అతని దేహాన్ని అతని ఎముకలను నీవు తాకినట్లయితే, ఆరోగ్యాన్ని తీసివేస్తే ఇక దాన్ని భరించలేడు, నిన్ను దూషిస్తాడు. That's true. అది నిజమేనండి. Satan is speaking the truth there. సాతాను అక్కడ సత్యమే మాట్లాడుతున్నాడు. How many times you see Christians, ఎన్నిసార్లు మనం క్రైస్తవుల్ని చూస్తూ when ఉంటాం, everything goes well in their lives, oh, they sing and praise God. వారి జీవితంలో అన్ని చక్కగా కొనసాగుతుంటే దేవుని ఎంతో గొప్పగా స్తుతించి ఆరాధిస్తారు.
But if something goes wrong with their health, ఒకవేళ వారి ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగితే, that's when the problem comes. అక్కడే క్రైస్తవ జీవితంలో సమస్య వస్తుంది. Remember, Job was a perfect and an upright man in God's eyes. యోబు దేవుని సన్నిధిలో పరిపూర్ణుడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. He had a wonderful testimony. అతను అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి He ఉన్నాడు. didn't do anything wrong. అతను ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. God himself was proud about him. దేవుడే యోబు విషయంలో అతిశయపడుతున్నాడు. And we know what happened. ఏం జరిగిందో మనకు తెలుసు. God touched his health. దేవుడు తన ఆరోగ్యాన్ని కూడా తాకాడు. He took away his health. యోబు ఆరోగ్యాన్ని దేవుడు తీసివేశాడు. Look at verse 9. 9వ వచనం దయచేసి చూడండి. అతడు ఒళ్ళుగోక్కునుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. His wife could not bear it. అతనికి అనారోగ్యం వచ్చినప్పుడు తన భార్య కూడా దాన్ని సహించలేకపోతుంది. She looked at his pitiable condition. యోబు యొక్క దీన స్థితిని చూస్తూ ఆమె అంటున్నది, She says, why do you hold on to your integrity? ఇంకా నీవు యథార్థతను వదలకుండా ఎలా ఉన్నావు? Curse God and die. నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్మంటున్నది. Look at the beautiful answer that he gives in verse యోబు 10. ఇచ్చినటువంటి అద్భుతమైన జవాబును చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. Even his wife came and said, curse God. తన భార్య వచ్చి దేవుని దూషించమని చెప్పినప్పటికీ, Look what God did to you. దేవుడు నీకేం చేశాడో చూడు. You were good in his eyes. నీవు దేవుని దృష్టిలో మంచివాడివిగానే ఉన్నావు కదా. You lived a good life. నీవు మంచి జీవితాన్ని జీవించావు. You never hurt anybody. నీవెవరిని గాయపరచలేదు. You only helped others in need. నీవు ఇతరులకు సహాయం చేశావు. But in spite of all the good that you did, నీవు చేసినటువంటి మంచి క్రియలకు ఫలితముగా see what your God did. చూడు నీ దేవుడు నీకేం చేశాడో. Curse him and die. నీ దేవుని దూషించి చనిపోమని చెప్తుంది. You know what Job said? యోబు ఏం చెప్పాడు తెలుసా? I am going to bear my cross. నేను నా సిలువను మోస్తాను. Yes, God has taken my health away. అవును, దేవుడు నా ఆరోగ్యాన్ని తీసివేశాడు నిజమే. But I am going to bear my cross. అయితే నా సిలువను నేను మోస్తున్నాను. How many Christians, born again Christians, indwelt by the Holy Spirit, can say these words? ఎంతమంది తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు ఈ మాటను ధైర్యంగా చెప్పగలరు? When God allows problems, దేవుడు నీ జీవితంలో సమస్యను అనుమతించినప్పుడు, trials and suffering, శ్రమలు హింసలు నీ జీవితంలో అనుమతించినప్పుడు, pain and shame, బాధ లేకపోతే అవమానాన్ని అనుమతించినప్పుడు, when God takes away your health, దేవుడు నీ ఆరోగ్యాన్ని తీసివేసినప్పుడు, when there are problems in your home, నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, when there are problems with your relationships, నీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు వచ్చినప్పుడు, when there is persecution, నీ జీవితంలో హింస కలుగుతున్నప్పుడు, when there is loss of loved ones, నీ ప్రియమైనటువంటి వారిని కుటుంబంలో కోల్పోయినప్పుడు, when there is a broken heart, నీ హృదయం పగిలిపోయినప్పుడు, when your dreams are shattered, నీ కలలన్నీ చెదిరిపోయినప్పుడు, what will you say? నీ స్పందన ఏ విధంగా ఉంటున్నది? What will you say? నీవేం చెప్పగలవు? Will you be able to say like Job? యోబు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలవా? Shall I take good from the Lord's hand and not evil? దేవుని యొద్ద నుండి మేలు మాత్రమే అనుభవిస్తాను గాని కీడును అనుభవించలేనా? Do you understand what it means now to pay the cost of discipleship? మరి శిష్యరికం యొక్క వెల చెల్లించటం అంటే ఏంటో అర్థం చేసుకోగలుగుతున్నావా? Do you now see why I said it's not easy to be a follower of Christ? యేసుక్రీస్తుని ఒక క్రైస్తవుడిగా వెంబడించటం అంటే ఎందుకు సులభం కాదో నేను చెప్పాను, నీకు అర్థమవుతుందా? I'm not saying it's difficult to become a born again Christian. తిరిగి జన్మించిన క్రైస్తవుడు అవటం కష్టమని నేను చెప్పట్లేదు. You don't have to do anything. దానికి నువ్వు క్రైస్తవుడు అవటానికి నువ్వు చేయవలసిన పని కష్టమేమీ లేదు. Jesus did everything for you. నీవు రక్షించబడటానికి సమస్తము ప్రభువే చేశాడు. Right? He died on the cross. ఆయన సిలువపై నీ కొరకు He చనిపోయాడు. shed his blood. ఆయన నీ కొరకు రక్తం గార్చాడు. He was buried and he rose up again. ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. All you have to do is trust him as your ఇప్పుడు Savior. రక్షణ పొందడానికి నువ్వు చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచడమే. I'm not saying that's difficult. రక్షింపబడటం కష్టమని నేను చెప్పట్లేదు. But once you're saved, ఒక్కసారి నువ్వు రక్షించబడిన తరువాత, if you want to be a true disciple of Christ, యేసుక్రీస్తు ప్రభువారికి నిజమైన శిష్యుడిగా పిలువబడాలంటే there is a price to pay. నీవు చెల్లించవలసిన వెల ఉన్నది. I want to talk about how
we as Christians are called to bear the cross. క్రైస్తవులముగా మనము ఏ విధంగా సిలువ మోయటానికి మనం పిలువబడ్డాం? Let's say there is a sickness. ఒకవేళ అనారోగ్యం వచ్చింది అనుకుందాం. What do we do? మనం ఏం చేస్తాం? Now I'm not saying if you fall sick, మరి నీవు మరి అనారోగ్యం వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ let's say you fall sick. ఒకవేళ నువ్వు అనారోగ్యానికి గురైనప్పుడు, I'm not saying that you say, oh, this is God's will, I won't do anything. ఓ ఇది దేవుని చిత్తం కాబట్టి నేను ఏ విధమైన పని దీని కొరకు చేయను అని అనుకోవడానికి వీలు. I'm sick, let me be sick. నాకు రోగం వచ్చింది కాబట్టి నేను రోగంతోనే ఉంటాను అని అనుకోవడానికి వీలు. No, that's foolishness. అది వెర్రితనం. If you fall sick, you do everything to get better. నీవు అనారోగ్యానికి గురైతే బాగుపడటానికి నువ్వు చేయవలసిందంతా చేయాలి. You pray. నువ్వు ప్రార్థించాలి. You ask the church to pray. సంఘం ప్రార్థించమని కోరాలి. Maybe the Lord will heal you. దేవుడు నిన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు. And you also go and take treatment, whatever you do for sickness. తరువాత నీవు వైద్యం కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఏ విధమైన వైద్యం తీసుకుంటావో తీసుకోవాలి. And I'm sure all of you have experienced this once or the other time in your life. బహుశా నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీవు ఈ విధమైన పరిస్థితి గుండా అనారోగ్యం గుండా వెళ్ళి ఉంటావు. But what if after you do all these things and you're still sick? నీవు ఈ ప్రయత్నాలన్నీ చేసినా, ప్రార్థన చేసావు, సంఘం ప్రార్థన చేస్తుంది, మెడిసిన్ వాడుతున్నావు, అయినప్పటికీ ఇంకా అనారోగ్యంతోనే ఉన్నావు అనుకోండి. What do you do? నువ్వేం చేస్తావు? That's when you say to the Lord, అప్పుడు నువ్వు ప్రభుతో చెప్పగలగాలి, thy will be done. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. I'm not saying God delights to make you sick or die. No, that's not right. మనం రోగానికి గురై చనిపోవటంలో దేవుడు ఆనందిస్తాడని నేను చెప్పట్లేదు. But he will test you. ఆయన నిన్ను పరిశోధిస్తాడు. And it's not just sickness, it could be anything. అది ఒక రోగమే కాదండి, ఏ సమస్య అయినా సరే. God can test you like he tested Job. దేవుడు యోబును పరీక్షించినట్టుగా నిన్ను పరీక్షిస్తాడు. But what do you do in such a situation? అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డగా నువ్వేం చేస్తావు? How do you respond? నీవు ఎలా స్పందిస్తావు? Do you know how many Christians respond? ఎంతమంది క్రైస్తవులు ఎలా స్పందిస్తారో తెలుసా? They become bitter. వారు దేవుని పట్ల చేదైన స్వభావం కలిగి ఉంటారు. They become angry. దేవుని పట్ల కోపమును వ్యక్తపరుస్తారు. They stop walking with God. దేవునితో నడవటం ఆపేస్తారు. They lose their faith. విశ్వాసాన్ని కోల్పోతారు. And they stop telling others about Jesus. ఇతరులకు ప్రభువుని గురించి చెప్పడం మానేస్తారు. There is no more joy in their faces. వారి హృదయాల్లో, వారి ముఖాల్లో ఇక సంతోషం ఉండదు. And maybe they stop going to church. దేవుని మందిరానికి వెళ్ళటం ఆపివేస్తారు. Stop praying and reading the Bible. ప్రార్థించటం, వాక్యం చదవటం ఆపేస్తారు. They're angry with God. దేవుని మీద చాలా కోపంతో ఉంటారు. How can you do this to me? దేవా నీవు నాకు ఎందుకు ఇలా చేయగలవు? How much I have prayed. నేను నీకు ఎంతవరకు ప్రార్థన చేశాను? How many people have prayed? ఎంతమంది నా కొరకు ప్రార్థన చేశారు? I didn't do anything wrong. నేను ఏ తప్పు చేయలేదు కదా. I've only done good to other people. నేను ఇతరులకు ఎప్పుడు మేలు చేస్తూనే ఉన్నాను. I have given my money for the ministry. నేను పరిచర్య కొరకు నా డబ్బంతా ఇచ్చాను. I have given myself for the ministry. నన్ను నేనే పరిచర్య కొరకు I సమర్పించుకున్నాను. have done everything. నేను నీ కొరకు చేయవలసిందంతా చేశాను. And this is what you give me back. అందుకు ప్రతిఫలముగా నువ్వు నాకు ఇచ్చే శ్రమ ఇదా? Bitterness. దేవుని పట్ల చేదైన స్వభావం కలిగి ఉండటం. That means you're not bearing your cross. దాని అర్థం ఏంటంటే నువ్వు అలా స్పందిస్తే ప్రభు కొరకు నీ సిలువను మోయట్లేదని అర్థం. They do not realize that that is a cross that God gives for them to bear. దేవుడు వారు మోయటానికి వారికి ఇచ్చినటువంటి సిలువ అదే అని వారు గుర్తించలేకపోతున్నారు. If we have the time, I will say why God gives us these crosses. సమయం ఉంటే నేను ముందుకు వెళ్ళి చెప్తాను అసలు దేవుడు ఎందుకు ఈ సిలువ నీ జీవితంలో అనుమతిస్తాడు. But you see, when he gives it to you, ఆయన నీ జీవితంలో సిలువని ఇచ్చినప్పుడు, if you complain ఒకవేళ నీవు కంప్లైంట్ చేస్తూ ఉంటే, and become angry, దేవుని పట్ల కోపాన్ని and వ్యక్తపరిస్తే, become bitter, దేవుని పట్ల చేదైన స్వభావం కలిగి ఉంటే, you have failed. నీవు ఓడిపోయిన వాడవే. You have failed. నీవు ఓడిపోయావు. Because you see, you're allowing yourself to react to what God has done. దేవుడు చేసిన దానికి వ్యతిరేకంగా స్పందించడానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు. But if that self is upon the cross, నీ స్వార్థాన్ని సిలువపై పెట్టగలిగితే, let me show you how it will be. అది ఎలా ఉంటుందో నన్ను చూపించనివ్వండి. Look at Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Matthew chapter 26 verse 39. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. You know what you're reading there?
అక్కడ ఏం చదువుతున్నావో తెలుసా? A man who has already put himself upon the cross. తన్ను తాను సిలువ మీద అప్పగించుకున్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. Even before he went to the actual cross. సిలువను ఎక్కక ముందే He put himself upon the తన్ను cross. తాను సిలువ మీద అప్పగించేసుకున్నాడు. How did he do that? అది ఎలా చేయగలిగాడు? He said, Lord, if it is thy will, let this cup pass from me. ప్రభువా, ఇదిగో నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. You know what that cup was? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆ కప్ ఏంటో తెలుసా? That cup was filled with the wrath, the fury and the indignation of God. ఆ గిన్నె నిండా దేవుని యొక్క ఉగ్రత, శ్రమ అవన్నీ కూడా నిండి ఉన్నాయి. And God was going to pour it upon his son. దేవుడు ఆ గిన్నెలోనిదంతా తన కుమారుని మీద కుమ్మరించబోతున్నాడు. It was going to be so horrible. అది చాలా భయంకరమైనటువంటిదండి. When that really happened on the cross, అది కల్వరి శిలువలో యథార్థంగా జరిగినప్పుడు Jesus cried and said, my God, why hast అది thou forsaken జరిగినప్పుడు యేసయ్య తట్టుకోలేక మొరపెడుతున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టావు. the pain of the cross, శిలువలో వేదనను అనుభవించాడు. the pain of bearing sin and shame on the cross. మనుషుల జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని, అవమానాన్ని అనుభవించడం ద్వారా వచ్చినటువంటి బాధ. He cried out to God. దేవునికి బిగ్గరగా ఏడుస్తూ మొరపెడుతున్నాడు. But before he did that, అది చేయటానికంటే ముందుగానే he already put himself on the cross. ఆయన తన జీవితాన్ని సిలువనెక్కక ముందే సిలువపై సమర్పించేసుకున్నాడు. And he said, if not, let thy will be done. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పాడు. Look at verse 42. 42వ వచనం చూడండి. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాను. How many Christians who claim to be followers of Christ can do what Christ did? ఎంతమంది క్రైస్తవులు నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ ప్రభు చేసినట్టుగా చేయలేకపోతున్నారు. He's not asking you to go and get nailed on that cross. నీవు కూడా వెళ్ళి సిలువ మీద మేకులతో కొట్టబడాలని ప్రభు చెప్పట్లేదు. He's saying, put yourself upon that cross. నిన్ను నీవు సిలువపై సమర్పించుకోమని ప్రభు చెప్తున్నాడు. Surrender everything to me. నీ సమస్తాన్ని మరి నా సన్నిధిలో సమర్పించుకోమంటున్నాడు. Surrender yourself to me. నిన్ను నీవే నాకు సమర్పించుకో. Put yourself upon the cross. నీ స్వార్థాన్ని ప్రభు మరి సిలువపై సమర్పించు. When all these troubles come into your life, ఈ సమస్యలన్నీ నీ జీవితంలో వచ్చినప్పుడు, if you are able to say this, నీవు ఈ మాట చెప్పగలిగితే, thy will be done. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. After you try everything to solve your problem, నీ సమస్యను పరిష్కరించుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత, and if the problem still persists in your ఎన్ని life, ప్రయత్నాలు చేసినా సమస్య అలాగే ఉన్నప్పుడు, then you get down on your knees and say, Lord, if it's thy will, let this cup pass from me. అప్పుడు నీవు మోకాళ్ళ మీదకి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. If not my will, but thy will be done. అయినప్పటికీ ఇదిగో నా చిత్తమే కాదు, నీ చిత్తమే జరుగునుగాక. When you do that, నీవు అలా చేయగలిగితే, you put Satan to shame. అనగా నీవు సాతాన్ని సిగ్గుకు అప్పగించగలవు. You put hell to shame. నీవు నరకాన్ని సిగ్గుపరచగలవు. You put all the forces of evil to shame. మరి దుష్ట శక్తులన్నిటికీ నీవు మరి సిగ్గుపరచగలవు. And they are defeated at your feet. నీవు మోకాళ్ళపై ఉండగా వారందరూ కూడా ఓడిపోయినటువంటి వారే. Because you surrendered to God's will. ఎందుకనగా దేవుని చిత్తానికి నీవు సమర్పించుకున్నావు. What a great victory that is in the Christian's life. క్రైస్తవుని జీవితంలో దేవుడు ఎంత గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. Thy will be done. నీ చిత్తమే సిద్ధించునుగాక. That's what God is expecting from you. ప్రభు మన ఇద్దరి నుండి కోరుతున్న విషయం అదే. Again, don't get me wrong. దయచేసి నన్ను తప్పుగా అర్థం I'm చేసుకోవద్దు. not discouraging you from praying. నేను ప్రార్థించకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. If you have problems, నీకు సమస్యలు ఉన్నప్పుడు you pray. తప్పక ప్రార్థించాలి. If necessary, you fast and pray. అవసరమైతే ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. You cry before the Lord. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. You do everything you can. నీవు సమస్య నుండి బయటపడటానికి చేయవలసిన కార్యాలన్నీ ఆత్మీయంగా చేయాలి. But if still persists, ఇంకా సమస్య కొనసాగితే, get down on your knees and say, thy will be నీ done. మోకాళ్ళ మీదకి వచ్చి నీ మాట చెప్పగలగాలి, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. That is God trying to crucify your flesh, అనగా దేవుడు మరి నీ స్వార్థాన్ని, నీ శరీరాన్ని సిలువ వేయటానికి ఇష్టపడుతున్నాడు. He's trying to test you to see if you will love him more than you love yourself. నిన్ను నీవు ప్రేమించుకోవటం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. This is the crucifixion of self. ఇది మనం మరి సిలువకు అప్పగించుకోవటం. What is the purpose of this? అయితే దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? Why does God do this? దేవుడు ఎందుకు ఇలా అనుమతిస్తున్నాడు? Well, I've already said why he does it. ఎందుకు అలా చేస్తున్నాడో నేను చెప్పేశాను.
He does it to test you. నిన్ను పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. But what is going to be the outcome of crucifixion of self? అయితే మనల్ని మనం సిలువకు అప్పగించుకోవటం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏంటి? Paul said these words in Philippians chapter 3 and verse 10. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు దీని గురించి ఈ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. He says that I may know him and the power of his resurrection, being made conformable to his death and become a partaker of his sufferings. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడనగట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచు. Unless you put yourself on the cross, నిన్ను నీవు సిలువ మీద అప్పగించుకొనకుండా ఉంటే the power of God cannot be manifested in your life. దేవుని శక్తి నీ జీవితంలో కార్యరూపం దాల్చదు. Because your life will block the life of God out. ఎందుకనగా దేవుడు నీ జీవితంలోనికి దిగి వచ్చున్నట్లుగా నీ జీవితం దాన్ని అడ్డంకుగా ఉంటున్నది. Your life నీ జీవితం will stop the life of God. నీ స్వార్థపూరితమైన జీవితమే ప్రభుని ఆపివేస్తుంది. But when your life is put upon the cross, ఎప్పుడైతే నీ జీవితాన్ని సిలువపై పెడతావో then the life of God will flow into you. దేవుని జీవము నీలో ప్రవహిస్తుంది. The power of God is దేవుని manifest. శక్తి నీలో ప్రవహిస్తుంది. Then you will see how God will use you. అప్పుడు దేవుని ఎలా వాడుకుంటాడో నువ్వు చూడగలవు. Then you see how he will hold you up with his hand. దేవుడు నీ హస్తాన్ని ఎలా పట్టుకోగలడో నువ్వు చూడగలవు. Unless you pass the test, నీవు పరీక్షలో మరి విజయం పొందకుండా ఉంటే you cannot say what Paul said, పౌలు చెప్పినట్టుగా నువ్వు చెప్పలేవు. that I may be made conformable to his death. మరి నేను ఆయన మరణ పునరుద్ధానంలో సమాన అనుభవం గలవాడనై ఉండాలి. That I may know the power of his resurrection. నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను. That's one reason why God allows this crucifixion. ఈ కారణం చేత ప్రభు మన జీవితంలో సిలువను అనుమతిస్తాడు. He deals with the sins in our lives. మన జీవితంలో ఉన్నటువంటి పాపముతో ఆయన మరి క్రియ చేస్తూ ఉన్నాడు. You see, the selfishness itself is sin. మరి స్వార్థము కలిగి ఉండటమే ఒక పాపం అండి. Living for ourselves, నీ కొరకు నీవే జీవించడమే పాపం. gratifying yourself, నిన్ను నీవు ఘనపరచుకోవటం, that is not acceptable to God. అది దేవుని ఎదుట అంగీకార యోగ్యమైనది కాదు. That's why he says, put yourself on the cross. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు సిలువపై సమర్పించుకో. Those sins in your life stop God from using you, blessing you. ఆ విధమైనటువంటి పాపాలు నీ జీవితంలో దేవుని నీ జీవితంలోనికి రాకుండా ఆపివేస్తున్నాయి. He doesn't want that. అది నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశపడట్లేదు. That's why he says, take the self out of the way. అందుకొరకే ప్రభు అంటున్నాడు, నీ స్వార్థాన్ని తీసివేయి. And the sins of the self, put them on the cross. మరి స్వార్థం అనేటువంటి పాపాన్ని తొలగించుకొని సిలువకు అప్పగించుకో. And let your life be about me, he says. మరి నీ జీవితం అంతా నా కొరకే ఉండునుగాక. Don't you think he has the right to demand that from us? నీ జీవితాన్ని దేవుడు అడగటానికి ఆయనకు హక్కు లేదంటారా? That we may be made conformable to his death. మరి ఆయన మరణములో సమాన అనుభవం గల వారమై ఉండటానికి. Secondly, రెండవది, in Colossians chapter 1 and verse 18, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం the చూసినట్లయితే, Bible says that Jesus Christ must have the preeminence in our lives. యేసుక్రీస్తు ప్రభువారే మనందరిలో ప్రథమ స్థానం వహించవలసిన వాడై ఉన్నాడు. How can he have the first place if the self is seated on the throne? మన స్వార్థమే సింహాసనం మీద కూర్చునుంటే మన జీవితంలో దేవుడు మొదటి స్థానం ఎలా కలిగి ఉండగలడు? Somebody said this correctly. మరి ఒక వ్యక్తి ఇలాగూ చాలా చక్కగా వర్ణించాడు. Your heart is like your throne room. మరి నీ హృదయము నీకు సింహాసనం వంటిది. If you are sitting on the throne in your heart, నీ హృదయం అనే సింహాసనం మీద నీవే కూర్చునుంటే Jesus Christ will be sitting down at your feet. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాదాల దగ్గర కూర్చుంటాడు. But if he is sitting on the throne, ఒకవేళ ఆయన నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చుంటే then you will be sitting at his feet. నీవు ఆయన పాదాల దగ్గర కూర్చుంటావు. Unless you crucify the self, నిన్ను నీవు నీ స్వార్థాన్ని మరి చంపివేసుకొనకపోతే Jesus Christ cannot have the preeminence in your life. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితం మీద అధికారాన్ని కలిగి ఉండలేడు. Another reason why God does this మరొక కారణం ఏంటి అనంటే, is to build character. మరి మన ప్రవర్తనను కట్టుకోవటం, Build Christian character. క్రైస్తవ ప్రవర్తనను మనము కట్టుకొనటం, నిర్మించుకొనటం. In James chapter 1 verses 2 and from 2 to 4. జేమ్స్ Chapter 1 verses 2 to 4. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. He says,
Count it all joy, my brethren, when ye fall into diverse temptations. మీరు శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడు అంటున్నాడు. Why? ఎందుకు? Because tribulation works patience. ఎందుకనగా మరి పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. That's a Christian character. అదే క్రైస్తవ ప్రవర్తన. Many Christians pray and say, Lord, help me to be a godly person. చాలా మంది క్రైస్తవులు ప్రార్థిస్తారు, ప్రభువా నేను దైవికమైన వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. How do you think God can build Christian character? నీవు నీ క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఎలా కడతాడని ఆశపడుతున్నారు? What is Christian character? క్రైస్తవ జీవితం అంటే ఏంటి? Christian character is that fruit which the Holy Spirit bears in us. క్రైస్తవ ప్రవర్తన ఏందంటే పరిశుద్ధాత్ముడు మనలో అనుగ్రహించేటువంటి ఫలము. Right, you read about it in Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాన్ని మనం చూస్తున్నాం. Right, love, joy, peace, patience, you know all these ప్రేమ, things. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ మనకు తెలుసు. God wants you to possess this fruit. దేవుడు ఈ ఫలాన్ని మనం పొందుకోవాలని కోరుతున్నాడు. But this fruit is not growing on some tree for you to go and pluck and eat. అయితే ఈ ఫలం ఎక్కడో చెట్టు మీద ఫలించేటువంటిది కాదు, నువ్వు వెళ్ళి దాన్ని కోసుకోవడానికి. This is fruit that is born inside you. ఈ ఫలము అది నీ జీవితంలో పెరగవలసినటువంటి as a result of bearing your cross. నీ సిలువను మోయటం ద్వారా దానికి ప్రతిఫలముగా వచ్చేటువంటి ఫలం అది. Unless you bear your cross, నీవు సిలువను మోయకపోతే you can never see the fruit of the Spirit in you. ఆత్మ ఫలాన్ని నీ జీవితంలో నువ్వు చూడలేవు. Why is it that so many Christians who claim to be born again చాలా మంది క్రైస్తవులు తిరిగి జన్మించిన వారమని ఏ విధంగా చెప్పుకోగలరు? do not display the fruit of the Spirit in their lives? వారి జీవితాల్లో ఆత్మ ఫలాన్ని వారు ఎక్కడా చూపించడం లేదు. They are unable to have any of these qualities. ఈ ఆత్మ ఫలాల్లో ఏ విషయము వారి జీవితంలో కలిగి ఉండలేకపోతున్నారు. It's because they keep rejecting the cross that comes into their ఎందుకనగా lives. వారి జీవితంలో ప్రతిదినం వారి ఎదుటికి వస్తున్నటువంటి సిలువను వారు తృణీకరిస్తున్నారు. They take the easy way out. వారు ప్రతిదినం సులభమైన మార్గాన్ని They ఎంచుకుంటున్నారు. say, I don't want this cross. నాకు ఈ సిలువ అవసరం లేదంటారు. They compromise వారు లోకంతో కాంప్రమైజ్ to అయిపోతుంటారు. escape the cross. సిలువను తప్పించుకుంటూ ఉంటారు. That's why you don't see the fruit of the Spirit. అందుకొరకే చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఈ ఆత్మ ఫలాన్ని మనం చూడం. Unless the self is put on the cross. నీ స్వార్థాన్ని సిలువపై సమర్పించినంత వరకు The character of Christ cannot be built in us. క్రీస్తు యొక్క స్వరూప్యం మనలో నిర్మించబడదు. And finally, చివరిగా I want to read this passage. ఈ ప్యాసేజ్ మీరు చదవాలని నేను ఆశపడుతున్నాను. The Gospel of Luke chapter 26. లూకా సువార్త chapter 26. 6. I'm sorry. There is no 26, I'm sorry. I think it's chapter 23. 23వ అధ్యాయం లూకా సువార్త. I'm sorry about that. There is a little bit of confusion. Probably it's in the Gospel of John. But what I'm talking about is this. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే Is that Jesus told Peter. యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో అన్నాడు. He said, you're going to deny me thrice. నీవు 3 సార్లు నన్ను మరి ఎరగనని చెప్పబోతున్నావు. How many of you remember the response of Peter? ప్రభు అలా చెప్పినప్పుడు ఎంతమంది పేతురు స్పందన గురించి గుర్తుపెట్టుకున్నారు? Did Peter say, okay Lord, I'll be careful about it? ప్రభువా అవునా నేను 3 సార్లు బొంకుతానా, అయితే ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటానని పేతురు చెప్పాడా? No. What did you see there? పేతురు అలా చెప్పలేదండి. పేతురు ఏమని జవాబు ఇచ్చాడు? He gives a proud reply to the Lord. ఓ చాలా అద్భుతమైనటువంటి జవాబు అతిశయంతో చెప్పాడు. He says, even if I have to die for you, I will not deny ప్రభుతో you. పేతురు ఏమన్నాడంటే నేను నీ కొరకు చనిపోవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనని చెప్పాడు. Remember that? ఆ సంగతి మీకు గుర్తుందా? That same night he denied the Lord thrice. అదే రాత్రి ప్రభు తెలియదని 3 సార్లు బొంకాడు. What happened afterwards? దాని తర్వాత ఏం జరిగింది? Peter became discouraged. పేతురు చాలా నిరుత్సాహపడిపోయాడు. He lost his faith. తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. Even when people came and told him, we saw the Lord, he rose from the dead. ప్రజలు వచ్చి ఇదిగో ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవటం మేము చూశామని చెప్పినప్పుడు He said, no, it cannot be. He didn't believe that. ఆయన పేతురు దాన్ని నమ్మలేకపోయాడు. Even after Jesus appeared to him, యేసుక్రీస్తు ప్రభువు పేతురుకి ప్రత్యక్షమైన తర్వాత కూడా he was so discouraged చాలా నిరుత్సాహంలో డిస్కరేజ్మెంట్ లో ఉన్నాడు. because of his failure. ఎందుకనగా తన వైఫల్యమును బట్టి
that he left everything and he went back to his old business of fishing. అన్ని విడిచిపెట్టేసి మరలా వల పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. You remember that? ఆ సంగతి మీకు గుర్తుందా? You read about it in the Gospel of John. యోహాను సువార్తలో మనం దాన్ని చూస్తాం. He's gone fishing. మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. What is this situation here? ఈ యొక్క పరిస్థితి మనకి ఏమి నేర్పిస్తుంది? Peter escaped the cross. పేతురు సిలువను తప్పించుకున్నాడు. Why? ఎందుకు? Because he couldn't bear it. He didn't have the strength. అది భరించలేకపోయాడు. ఆ సామర్థ్యం లేదు అతని దగ్గర. Why? ఎందుకు? Because he was relying on his own strength to do it. ఎందుకనగా అది చేయటానికి పేతురు తన స్వంత బలం మీద, శక్తి మీద ఆధారపడ్డాడు. He said to God, even if I have to die, I'll not deny you. ఆయన ప్రభుతో చెప్పాడు, ప్రభు కొరకు చనిపోవలసి వచ్చినను నేను అతన్ని ఎరగనని చెప్పనన్నాడు. He was full of himself, you see. మరి తన మీద తను చాలా నమ్మకంతో ఉన్నాడు. God wanted to destroy that. దేవుడు ఆ నమ్మకాన్ని నాశనం చేశాడు. He said, your faith should not be in yourself. నీ విశ్వాసం, నమ్మకం నీలో కాదు. The world says, believe yourself. లోకం అంటుంది నిన్ను నీవే నమ్ముకో. Believe in yourself. నీలో నీవే విశ్వాసం కలిగి ఉండు. But that goes against what God says in his word. అది దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటిది. God says, believe in me. ప్రభు వాక్యం అంటుంది నా యందు విశ్వాసం ఉంచు. Don't put your trust in yourself. నీ విశ్వాసం నీ యందు ఉంచుకొనవద్దు. God destroyed Peter's self-reliance. దేవుడు పేతురు యొక్క మరి ఆ నమ్మకాన్ని ధ్వంసం చేశాడు. And then he came to Peter. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చి, And he says, Simon, son of Jonas, lovest thou me? సీమోను పేతురుతో అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? And he says, yes, Lord, I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Again he says, do you love me? మరలా అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? And again he says it. మరలా అంటున్నాడు, అవును ప్రభువా. You know what Jesus was saying? యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? You relied on yourself and denied me thrice. నీ మీద నీవే ఆధారపడి నన్ను 3 సార్లు నన్ను విడిచిపెట్టేశావు. Now trust me. ఇప్పుడు నా యందు నమ్మిక ఉంచు. And if you love me, నీవు నన్ను ప్రేమిస్తే then do what I'm asking you to do. నేను చెప్పిన పని చేయమంటున్నాడు. That's what he's going to say to you, my friend. ఈ రోజు ప్రభువు కూడా నీతో చెప్తున్న మాట అదే. He says, do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me more than you love yourself? నిన్ను నీవు ప్రేమించుకోవటం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Are you ready to put yourself upon the cross? నిన్ను నీవు సిలువ మీద అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? If you do, నీవు అలా చేయగలిగితే, if you pay the cost of discipleship, శిష్యరికం యొక్క వెలను చెల్లించగలిగితే, and if you prove to God దేవునికి నీవు రుజువు చేసుకోగలిగితే, that you love him more than you love yourself, అన్నిటికంటే నీకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు రుజువు చేయగలిగితే, then you will see God coming to you. అప్పుడు ప్రభు నీ దగ్గరికి రావటం నువ్వు చూడగలవు. Then you see that everything will be different in your life. ఇక మీదట నీ జీవితంలో సమస్తము చాలా వ్యత్యాసంగా ఉంటుంది. You will see the life of God flow through you. దేవుని జీవము నీలో ప్రవహించటం నువ్వు The చూడగలవు. life of the resurrected Christ. పునరుద్ధానపు జీవము నీలో ప్రవహించటం చూడగలవు. You will see that there will be power in prayer. అప్పుడు ప్రార్థనలో శక్తిని నువ్వు అనుభవించగలవు. You will see that there will be power in your witness for Jesus నీవు Christ. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వటంలో శక్తిని కలిగి ఉండగలవు. You will see that there will be power to live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి శక్తిని కలిగి ఉండగలవు. You will experience the power of God manifested in you. దేవుని యొక్క శక్తి నీలో ప్రవహించటం నీవు అనుభవించగలవు. When Jesus went to the cross, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళినప్పుడు, when he died on that ఆయన cross, సిలువ మీద చనిపోయినప్పుడు he rose up again. ఆయన మరలా తిరిగి లేచాడు. But you see, when he rose up again, he rose up with great power. ఆయన తిరిగి లేచినప్పుడు ఎలా తిరిగి లేవగలిగాడు? గొప్ప శక్తితో తిరిగి That లేచాడు. same power of the resurrection will be manifested అదే in your life. పునరుద్ధానపు శక్తి నీలో కూడా ప్రవహిస్తుంది. But how can it be manifested if you don't ఆ die? పునరుద్ధాన శక్తి నీవు చనిపోక సిలువలో నీ జీవితం అప్పగించకపోతే ఎలా పొందగలవు? Are you willing to pay this price? మరి నీవు వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నావా? Are you willing to say to Jesus Christ, Lord, I love you more than I love myself? యేసుక్రీస్తుతో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా, నా జీవితం కంటే నాకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలవా? Can you say, I'm going to bear my cross? నీవు ఈ రాత్రి చెప్పగలవా? నా సిలువ నేను మోస్తాను. Let us close our eyes for a few seconds. కొన్ని క్షణాల కొరకు మనం కళ్ళు మూసుకుందాం. Good evening once again. మీ అందరికీ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను.
As always, it is a joy for me to minister God's word to you in this church. మరి ఈ మందిరంలో మీ అందరితో కూడా కలిసి దేవుని వాక్యం పంచుకోవడానికి నేను ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉన్నాను. In the morning, meditations on the cross. మరి ఉదయకాలం మరి సిలువ ధ్యానములు మనం చేస్తూ ఉన్నాం. You're hearing about what Jesus Christ did for you. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన ఏమి చేశాడో మనం ధ్యానం చేస్తున్నాం. And all the benefits that you receive as a result of the Lord going to the cross. యేసుక్రీస్తు సిలువకు వెళ్ళటం ద్వారా పొందుకొనవలసినటువంటి ఫలితాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. But that's one side of what the Bible teaches. పరిశుద్ధ గ్రంథం సిలువను గురించి బోధిస్తున్నటువంటి ఒక కోణం అది. There's another side to it. సిలువకు రెండవ కోణాన్ని మనం ఆలోచిస్తే The Lord has done what he has to do. దేవుడు సిలువలో ఆయన చేయవలసిన భాగాన్ని ఆయన చేసి ముగించాడు. And the Bible says we are in Christ now who have put our trust in him. మరి ఇప్పుడు మనము యేసుక్రీస్తులో మనం నివసిస్తున్నటువంటి వారం. And we are the recipients of all of the blessings of salvation. యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణలోని ఆధిక్యతలన్నీ పొందటానికి మనం స్వీకరించినటువంటి వారముగా ఉన్నాం. But that's not the end, you see. అయితే ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొనటంతో అక్కడితో ముగింపు లేదండి. There is the believer's responsibility. అయితే ఇప్పుడు విశ్వాసులు చేయవలసినటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. And that's something many Christians forget about. చాలా మంది క్రైస్తవులు ఆ బాధ్యతలను విస్మరిస్తున్న స్థితిలో ఉన్నారు. We rejoice in all the blessings we receive. సిలువ ద్వారా పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అన్నిటిలో మనందరం ఆనందిస్తూ ఉంటాం. But what about what God requires you and I to do for him? అయితే సిలువ కార్యాన్ని ముగించిన తర్వాత ప్రభు నీ నుండి నా నుండి ఏమి ఆశిస్తా ఉన్నాడు? This evening I want to talk to you about the cross of discipleship. ఈ ఉదయకాల సమయంలో మరి విశ్వాసి యొక్క మరి శిష్యరికంలో ఉన్నటువంటి సిలువను గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. Please turn with me in your Bibles to Luke chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళ్దాం. Verses 26 and 27. లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు దేవుని వాక్యంను చదువుదాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. The previous time I spoke here, మరి గడిచిన 2 వారాల క్రితం నేను ఇక్కడ మాట్లాడాను. I spoke on the first part of verse 26. 26వ వచనంలోని మొదటి భాగాన్ని నేను మీతో మాట్లాడాను. And we have seen what that verse means. ఆ వచనం యొక్క భావం ఏంటో మనందరం ఆ రోజు నేర్చుకున్నాం. When Jesus says we must hate our family, యేసుక్రీస్తు ప్రభువారు నీ కుటుంబాన్ని ద్వేషించు అని చెప్పినప్పుడు it means that we love him more than we love our family. దాని అర్థం ఏంటంటే మన కుటుంబం కంటే అధికముగా మనం యేసుక్రీస్తును ప్రేమించవలసిన వారమై ఉన్నాం. That is very clear in Matthew 10:37. మత్తయి 10:38లో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభువు తెలియజేశాడు. But now he goes on to say, అయితే కొనసాగింపుగా ప్రభు ఏం చెప్తున్నాడంటే in that same verse 26, అదే 26వ వచనంలో, yea, and his own life also, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే he cannot be my disciple. అతడు నా శిష్యుడు కానేరడు. Now he says, not only must you bear your cross with regards to your family, నీ కుటుంబ విషయంలో నీవు సిలువను మోయటం మాత్రమే కాదు, but you must bear your cross with regards to your own self. అయితే నీ స్వంత జీవిత విషయంలో కూడా నీ సిలువను భరించవలసిన వారమై ఉన్నావు. In other words, our love for Jesus Christ should be so great. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పట్ల మనం కనబరచవలసినటువంటి ప్రేమ అత్యధికముగా ఉండవలసినటువంటిది. That in comparison our love for ourselves would look like hatred. అంటే నిన్ను నేను ప్రేమించుకునేటువంటి స్థితి ఎలా ఉండాలంటే అది నిన్ను ద్వేషించుకునేదిగా ఉండాలి, నీకంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించేదిగా ఉండాలి. Jesus Christ says a true disciple నిజమైన శిష్యుడు అని ప్రభు అంటున్నాడు is known by his love for Jesus Christ, యేసుక్రీస్తు పట్ల తన ప్రేమను బట్టి అతను నిజమైన శిష్యుడని గుర్తించగలడు, over his love for his own self. అనగా తన ప్రాణము కంటే అధికముగా ప్రభుని ప్రేమించవలసిన వాడు. Don't you think he's worthy of your love? యేసుక్రీస్తు ప్రభువారు నీ ప్రేమకు అర్హుడన్నటువంటి విషయం నీకు తెలుసా? Don't you think he has earned this love from you? ఆయన నీ యొద్ద నుండి ఆ ప్రేమను గెలుచుకున్నాడన్న సంగతి నీకు తెలుసా? But instead you find many Christians succumbing to the philosophy of this world. దానికి ప్రతికూలంగా ప్రజలు ఈ లోక సంబంధమైనటువంటి
మరి ఫిలాసఫీ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. The world tells you to love yourself. లోకం ఏమని చెప్తుందంటే నిన్ను నీవు ప్రేమించుకోమని చెప్తుంది. I'm sure you've heard this many times. ఈ మాటలు చాలా సార్లు మనం లోకంలో అనేక మంది సామెతలు చెప్పడం విని ఉంటాం. నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకోవాలి. Love yourself. నిన్ను నీవు ప్రేమించుకో. Do what pleases you. నీ హృదయం కోరినట్టుగా జీవించు. Do what you think is right in your own eyes. నీ దృష్టికి ఏది మంచిదని అనిపిస్తుందో దాని ప్రకారం జీవించు. This is called selfishness. ఇది స్వార్థము అన్నటువంటిది. That's what the Bible calls self-love. అందుకే స్వార్థపూరితమైన ప్రేమని బైబిల్ పిలుస్తున్నది. This is sin in God's eyes. ఇది దేవుని దృష్టిలో పాపముతో సమానం. The world will tell you to love yourself. లోకము నిన్ను నీవే ప్రేమించుకోమని చెప్పనవచ్చు. But the Bible says you must love Jesus Christ. అయితే బైబిల్ అంటుంది నీకంటే అధికముగా నువ్వు యేసుని ప్రేమించాలి. More than you can ever love yourself. మరి నిన్ను నీవు ప్రేమించటం కంటే అధికముగా నీ ప్రభుని ప్రేమించాలి. The Bible never commands a Christian to love himself. మరి దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిన్ను నీవు ప్రేమించుకోమని ఆజ్ఞాపించటం లేదు. But it says you must love the Lord Jesus నీవు Christ. దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తున్నది. Now the question is, what is the connection between bearing your cross and loving the Lord Jesus Christ more than yourself? సిలువను మోయటానికి యేసుక్రీస్తుని నీకంటే ఎక్కువగా ప్రేమించడానికి మధ్య సంబంధం ఏంటి? When you love Jesus Christ more than you love yourself, నిన్ను నీవు ప్రేమించుకోవటం కంటే అధికముగా నీవు యేసుక్రీస్తుని ప్రేమించినప్పుడు you are putting yourself upon the cross. అనగా నీవు మరి నీ సిలువ ఎదుట నిన్ను నీవు సమర్పించుకొనుచున్నావు. You see, man is made up of 3 parts. మానవుడు 3 భాగాలుగా చేయబడినటువంటి వాడు. He's made up of a spirit if he is born again. మరి ఒకవేళ అతను తిరిగి జన్మించినటువంటి వాడైతే ఆత్మ ఉంటున్నది. He has a soul. మరి ప్రాణం ఉన్నది. And he has a body. దేహం ఉన్నది. The body is the outer casing of this human being, a regenerated born again Christian. మానవుని యొక్క మరి ఆవరణము అంటే దేహము మనిషికి ఆవరణముగా ఉంటున్నది. And in this body, when I point to myself and say me, I'm talking about my soul. ఈ యొక్క దేహాన్ని వైపు చూపిస్తూ నేను అని మాట్లాడుతున్నానంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే నా ప్రాణం గురించి మాట్లాడుతున్నాను. It is the soul which has a mind of its own. అనగా ప్రాణము తన సొంత మనస్సును కలిగి ఉన్నటువంటిది. And it has got a life of its own. ఆ ప్రాణమునకు తన స్వతహాగా జీవమును కలిగి ఉన్నటువంటిది. And this life of the soul, ఈ ప్రాణము కలిగి ఉన్నటువంటి జీవము always seeks its own self and its own pleasures and good. ఎల్లప్పుడూ తన స్వార్థాన్ని తన స్వతహాగా ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. If you love Jesus more than yourself, అయితే నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే అధికముగా యేసును ప్రేమిస్తే you have to deny yourself. నిన్ను నీవు ద్వేషించుకోవాలి. You must put yourself on the cross. అనగా నిన్ను నీవు సిలువపై సమర్పించుకోవాలి. And then follow Jesus Christ. అప్పుడు మాత్రమే నీవు యేసుక్రీస్తును వెంబడించగలవు. My dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, let me tell you this. ఈ రాత్రి మీకు ఓ విషయాన్ని చెప్పనివ్వండి. That following Jesus Christ is not easy. యేసుక్రీస్తును వెంబడించడం అంత సులభమైనటువంటిది కాదు. It comes with a cost. ఇది ఒక వెల చెల్లించడంతో కూడినటువంటిది. In the same passage Jesus Christ talks about the cost. ఇదే వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు సిలువను గురించి మాట్లాడుతున్నాడు. The cost. మరి వెలను గురించి మాట్లాడుతున్నాడు. He says if you intend to build a tower, నీవు ఒక గోపురాన్ని కట్టగోరిన ఎడల you must first sit down and count the cost. దానిని కట్టడానికి కావలసినటువంటి ఖర్చు ఎంతో నీవు లెక్క చూచుకోవాలి. If you are going to a war, నీవు ఒక యుద్ధానికి వెళ్తే you must sit down and count the cost. ఆ యుద్ధమునకు కావలసినటువంటి వెల ఖర్చు ఎంత అవుతుందో నువ్వు లెక్క కట్టాలి. If you follow Jesus Christ, నీవు యేసుక్రీస్తుని వెంబడించగోరితే there is a cost that you need to pay. ప్రభువుని వెంబడించడానికి కూడా నువ్వు వెల చెల్లించవలసిన వాడవై ఉన్నావు. That is to put yourself upon the cross. ఆ వెల చెల్లించడం అంటే ఏంటంటే నిన్ను నీవు సిలువ మీద సమర్పించుకోవటమే. This is what the Lord demands from believers. ఇది ప్రతి విశ్వాసి నుండి దేవుడు కోరుతున్నటువంటి విషయం. So what does it mean now to bear our cross? మన సిలువను మోయటం అంటే ఇప్పుడు అర్థం ఏంటండి? What does it mean to put the self upon the cross? నిన్ను నీవు సిలువపై సమర్పించుకోవాలంటే అర్థం ఏంటి? You see, the Bible says we must love Jesus Christ. బైబిల్ అంటున్నది నువ్వు యేసుక్రీస్తును ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Even if it is at the cost of our own lives. ఒకవేళ నీ జీవితము అర్పించవలసి ఉన్నా కూడా మరి నీ ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. Our comfort, మన యొక్క సుఖభోగాల కంటే, our safety, మన యొక్క భద్రత కంటే ఎక్కువగా, our health, మన యొక్క ఆరోగ్యం కంటే ఎక్కువగా, our pleasures, మన యొక్క లోక సంబంధమైన మరి ఆశయాల కంటే ఎక్కువగా, our needs, మన యొక్క అవసరతల కంటే ఎక్కువగా everything must take second place. అన్నీ కూడా ప్రభు తర్వాతే ఉండాలి.
And the first place is given to Jesus Christ. మొదటి స్థానాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వాలి. When we do that, మనం ఎప్పుడైతే అలా చేస్తామో, we place him in the first place. అనగా మన జీవితంలో ప్రథమ స్థానాన్ని మన ప్రభువుకి ఇస్తున్నాం. When we give him that place which he deserves. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయనకు అవసరమైనటువంటి ఆ స్థానాన్ని మనం ఇచ్చినప్పుడు, you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? You experience the pain, the suffering, the shame and the death of the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎలా అవమానాన్ని, నిందను, ఆ శ్రమను అనుభవించాడు, అవన్నీ నీ జీవితంలో అనుభవించగలవు. You will experience it. నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలో వాటిని అనుభవిస్తావు. Because you are putting yourself upon the cross. ఎందుకంటే నిన్ను నీవు సిలువపై పెట్టుకుంటున్నావు గనుక వాటన్నిటిని అనుభవిస్తున్నావు. And giving first place to Jesus Christ. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి స్థానం ఇస్తున్నావు. In Matthew chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో verses 21 to 25. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 25 వచనాలు మనం దేవుని వాక్యాన్ని అక్కడ చదవగలిగితే, This is what Jesus Christ says. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ అంటున్నాడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. Jesus said that he must go to the cross. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను సిలువకు వెళ్ళవలసి ఉన్నది. Peter says, Lord, you cannot do that. పేతురు అంటున్నాడు, ప్రభువా, అది నీకు దూరమైపోవును గాక. And the Lord rebukes Peter. పేతురుని వెంటనే ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. And he says, you do not savor the things of God, నీవు దేవుని సంగతులను ఆలోచించటం లేదు, but the things of the earth. నీవు మనుషుల సంగతులనే ఆలోచన చేస్తున్నావు. The thing that God requires is for believers to take up their cross like his son Jesus did. దేవుడు తన బిడ్డల విషయంలో కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ఎలా సిలువను మోసాడో ప్రతి వారు వారి సిలువను మోయాలి. Put yourself upon the cross. అనగా నిన్ను నీవు సిలువపై సమర్పించుకోవాలి. That's what God requires. ప్రభు మన ఇద్దరి నుండి కోరుతున్నటువంటి విషయం అదే. We may be called one day to lay down our lives for Jesus Christ. ఒక రోజున అవసరమైతే ప్రభు కొరకు మన ప్రాణాలు అర్పించవలసినటువంటి సందర్భం రావచ్చు. Maybe we will be called to become martyrs of Christ. ఒకవేళ ప్రభుకి హతసాక్షులుగా అయ్యేటువంటి అవసరత వచ్చి ఉండవచ్చు. We are living in dangerous times. మనము భయంకరమైన దినాల్లో నివసిస్తున్నాం. Times when the world hates the Christian more than ever before. మునుపెన్నడూ లేని విధముగా లోకము క్రైస్తవులను ద్వేషించేటువంటి దినాల్లో మనం ఉన్నాం. And if you walk with Jesus Christ, ఒకవేళ యేసుక్రీస్తుతో నువ్వు నడుస్తున్నట్లయితే, and live as his witness, ఆయన సాక్షిగా జీవిస్తున్నప్పుడు, maybe you have to seal your witness with your own blood. బహుశా నీ సాక్ష్య జీవితము నీ రక్తముతో నువ్వు చూపించవలసిన అవసరం రావచ్చు. But you see, that's not what the Lord is calling you to do right అయితే ప్రభువు దానిని చేయటానికి ప్రభు నిన్ను పిలవటం లేదు. He's calling you not to die for him physically, నీవు ఆయన కొరకు శారీరకంగా చనిపోవాలని పిలవటం లేదు గాని, but to live for him ఆయన కొరకు జీవించాలని, by putting yourself upon the cross. నిన్ను నీవు సిలువ మీద సమర్పించుకొని ప్రభు కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. The Bible says that they loved not their lives unto death. మరి వారి ప్రాణములను అధికముగా ప్రేమించకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. Maybe we will be called to give up our lives. బహుశా కొన్నిసార్లు మన ప్రాణాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉండవచ్చు. But the true test of discipleship is not dying for Christ. అయితే నిజమైన శిష్యత్వం యొక్క విలువ ఆయన కొరకు చనిపోవటం కాదండి, but it is to live for him. ఆయన కొరకు జీవించటం. And by putting the self upon the cross. అనగా నీ స్వార్థాన్ని సిలువపై సమర్పించుకొని ప్రభు కొరకు జీవించాలి. What does this talk about? అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నది? It talks about total surrender of yourself to the Lord. దాని అర్థం ఏమనగా, నిన్ను నీవు ప్రభుకి సంపూర్ణముగా సమర్పించుకోవటం. The problem is many Christians will allow Jesus Christ to come so far in their lives. మరి చాలా మంది క్రైస్తవుల జీవితంలో సమస్య ఏంటంటే, ప్రభుని కొంతవరకే వారిని అనుమతిస్తూ ఉంటారు. They say, you can come up till here, Lord. ప్రభువా, ఇదిగో నా జీవితంలో నువ్వు ఇక్కడ వరకు వస్తే చాలు. But that's the limit. You cannot cross that line. ప్రభువా, ఇదిగో ఈ అవధులు దాటి, ఈ లిమిట్ దాటి నువ్వు నా జీవితంలోనికి రావద్దు. This area belongs to me. ప్రభువా, ఇదిగో ఈ ఏరియా అంతా నాకు చెందినటువంటిది. I need my privacy. నేను నా యొక్క వ్యక్తిగత జీవితం నాకు కావాలి. You can come till there, it's all right. You can sit there. నీవు ఇక్కడి వరకు వచ్చి నీవు అక్కడ కూర్చుంటే చాలు ప్రభువా.
Like that church in the book of Revelation. రెవల్యూషన్ లో ఒక సంఘం అలాగే ఉన్నదండి. They put Jesus Christ outside the church. యేసు క్రీస్తు ప్రభువారిని వారిని సంఘమునకు వెలుపట యేసయ్యను ఉంచారు. And he stands outside and he knocks and says, "Let me come in." యేసు క్రీస్తు ప్రభువారు సంఘము తలుపు బయట నిలబడి ఆయన తలుపు తడుతూ నన్ను లోపలికి రానివ్వండి అంటున్నాడు. But that's not what God wants from you. అయితే దేవుడు నీ యొద్ద నుండి ఆశిస్తున్నటువంటిది అది కాదు. What he wants is total surrender. నీ దగ్గర నుండి ప్రభు కోరుతున్నది సంపూర్ణమైన సమర్పణ. Everything in your life. నీ జీవితంలో సమస్తాన్ని ఆయనకి సమర్పించాలి. Your own self must be upon the cross. నీ యొక్క స్వార్థమునంతటిని ప్రభుకు అప్పగించాలి. That is what it means to take up the cross. సిలువను మోయటం అంటే అర్థం అదేనండి. Our will, మన యొక్క స్వచిత్తం, our desires, మన యొక్క కోరికలు, our hopes, మన యొక్క నిరీక్షణ, our dreams, మన యొక్క కలలు, our future, మన భవిష్యత్తు, our plans, మన యొక్క ప్రణాళికలు, our fears, మన యొక్క భయములు, everything that we have must be upon the మన cross. జీవితంలో కలిగి ఉన్నవన్నీ కూడా సిలువపై మనం సమర్పించాలి. We say, these are the things I'm ready to put on the cross. ఇదిగో ఈ వీటన్నిటిని కూడా సిలువపై పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. But these things I'm not willing to do. అయితే వీటిని మాత్రం నేను చేయడానికి ఇష్టపడటం లేదు. Oh, my health, this is important for me. I can't put my health on. నా ఆరోగ్యం నాకు చాలా ప్రాముఖ్యం గనుక నా ఆరోగ్యాన్ని ప్రభు కొరకు సిలువ మీద అప్పగించలేను. Oh, these things I cannot give up to the Lord. ఇదిగో ఈ విషయాలు నేను సిలువపై సమర్పించలేను. My victories, నా యొక్క విజయాలు, my failures, నా యొక్క వైఫల్యాలు, my relationship, నా యొక్క సంబంధ బాంధవ్యాలు, everything is demanded by the Lord. సమస్తము దేవుడు కోరుకుంటున్నటువంటి He విషయాలు. says, put it upon the cross. వాటన్నిటిని సిలువపై సమర్పించాలి. That is total surrender. దానినే సంపూర్ణ సమర్పణ అంటాం. You see, it's going to cost you to follow Christ. అవి చెయ్యాలి అని అంటే, అవి చేసి సిలువను మోయాలంటే మనం వెల చెల్లించాలి. The Christian life is not a comfortable and smooth life. క్రైస్తవ జీవితం సుఖ విలాసవంతమైనటువంటి జీవితం కాదండి. There is an old hymn which says this. మరి ఒక పాత పాట ఇలాగ చెప్తూ ఉన్నది. The way of the cross leads home. మరి సిలువ మార్గం మనని గృహం వైపుకు నడిపిస్తున్నది. It is the way of the cross. అది సిలువ మార్గము. That's the Christian life. క్రైస్తవ జీవితం అంటేనే సిలువ మార్గం. You put everything upon the cross. సమస్తమును సిలువపై సమర్పించాలి. It is putting to death our own self. అనగా మన స్వచిత్తాన్ని మరణానికి అప్పగించటమే. So you see, your self life doesn't rule you. అనగా నీ స్వార్థ జీవితము నిన్ను పరిపాలన చేయకూడదు. But the life of Christ floods into you. అనగా యేసుక్రీస్తు వారి జీవితం నీలో ప్రవహించాలి. And he lives in you and through you. ఆయన నీలో జీవించి నిన్ను సరిచేస్తూ ఉంటాడు. How many times we sing, let the beauty, the love of Jesus be seen in me. యేసుక్రీస్తు యొక్క సౌందర్యం నాలో అగుపడునుగా కానీ మనం ఎన్నిసార్లు ప్రార్థించుంటాం. We say, oh, let the love of Christ be seen in me. యేసుక్రీస్తు ప్రేమ నాలో కనిపించునుగా కానీ చెప్తుంటాం. Are you willing to pay the price for that? దేవుని బిడ్డలారా, అలా జరగటానికి వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నావా? The price is total annihilation of yourself. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెల చెల్లించడం అంటే నిన్ను నీవు పూర్తిగా వదులుకోవటమే. To put yourself upon the cross. నిన్ను నీవే ప్రభు సిలువ మీద సమర్పించుకోవటమే. This is beautifully illustrated in the life of Job. యోబు జీవితంలో ఇది చాలా అద్భుతంగా చూపించబడింది. Look at Job chapter 1 verses 9 and 10. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. వాడు 9-10 verses 9 and 10. వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అడగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. Satan knows సాతానికి తెలుసండి how man thinks. మానవుడు ఎలా ఆలోచిస్తాడో అపవాదికి తెలుసు. God blessed Job abundantly. దేవుడు యోబును చాలా సమృద్ధిగా ఆశీర్వదించాడు. He had a beautiful family. అతనికి అద్భుతమైన కుటుంబం ఉన్నది. He had a great amount of wealth. అతనికి విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఉన్నది. He had a great name in society. అతనికి సమాజంలో అద్భుతమైన పేరున్నది. And moreover, God put a hedge around him. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు తనకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశాడు. So nobody, no evil spirit, no unclean spirit could touch him. ఏ దురాత్మే గాని అపవిత్ర ఆత్మలే గాని యోబును తాకలేవు. So Satan says to God, సాతాను ఇప్పుడు దేవునితో ఏమంటున్నాడంటే, does he fear you for nothing? ఏమీ ఇవ్వకపోతే యోబుని ఎందులో భయభక్తులు ఉంచుతాడా? Take away that hedge that you put around him. యోబు చుట్టూ నీవు వేసినటువంటి కంచెను తీసి చూడు. And let's see what he'll do then. అప్పుడు నీ కుమారుడు ఏం చేస్తాడో ఒకసారి చూడు. He says he will curse you. సాతానుడు అంటున్నాడు, యోబు నిన్ను నిశ్చయముగా శపిస్తాడు. So God said, all right.
దేవుడు అన్నాడు, సరే. He removed the hedge from around him. నీవు నా సేవకుని చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసేయి. We know what happened. ఏం జరిగిందో మనకు తెలుసండి. Look at verses 18 and 19. 18, 19 వచనాలు దేవుని వాక్యాన్ని చూడండి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. Look at the calamity that befell this great man. ఈ గొప్ప వ్యక్తి మీద వచ్చినటువంటి భయంకరమైన శ్రమను ఒకసారి చూడండి. Who allowed it? Who allowed it? మరి ఎవరు దాన్ని అనుమతించారు? It is God who allowed it. దేవుడే యోబు జీవితంలో దాన్ని అనుమతించాడు. Didn't he do that? దేవుడు మరి యోబు దాన్ని చేశాడా? Didn't God allow it? దేవుడు దాన్ని తన జీవితంలో అనుమతించలేదా? Christians think God will never allow any such thing to happen to me. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు దేవుడు ఏ శ్రమ నా జీవితంలో అనుమతించాడు అనుకుంటారు. That's a false understanding of God. అది దేవుని గురించి తప్పుగా అవగాహన చేసుకోవటం. Maybe he did that in the Bible, but he won't do that to me. బహుశా బైబిల్లో దేవుడు అలా చేశాడు గాని నా జీవితంలో చేయడు అని అనుకుంటావు. And yet they go through difficulties and trials in their life. వారి జీవితంలో అలా అనుకుంటూనే శ్రమలు శోధనలు గుండా వెళ్తూ ఉంటారు. And they live in a world that is divorced from reality many times. మరి వాస్తవము నుండి వైదొలిగిపోయినటువంటి విధానంలో ప్రజలు జీవిస్తూ ఉంటారు. Their Christian faith makes them, it's a wrong faith which makes them to float in the air, so to say. మరి క్రైస్తవ్యంలో తప్పుడు విశ్వాసంలో ఆ ప్రవాహంలో వారు అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. Job lost his whole family, his children. యోబు తన బిడ్డలందరినీ కోల్పోయాడు. Did he curse God? దేవుణ్ణి శపించాడా? Look at verses 21 and 22. 21, 22 చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. Look at the spirit of this man. ఈ యోబు యొక్క ఆత్మ చూడండి. He is a man who has put his self upon the cross. తన్ను తాను సిలువ మీద పెట్టుకున్నటువంటి వ్యక్తిగా యోబు ఉన్నాడు. He is a man who loved God more than he loved his family. తన కుటుంబమున కంటే అధికముగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు. It's not that he didn't grieve. అతని జీవితంలో బాధ దుఃఖము కలగలేదని చెప్పట్లేదు. It's not that he was not sorrowing over the loss of his children. అతను తన బిడ్డల్ని పోగొట్టుకోవడం ద్వారా ఏమాత్రం దుఃఖం లేదని నేను చెప్పట్లేదు. Oh, he sorrowed greatly. అతను చాలా వేదన చెందాడు. But when he looked up to God, కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూశాడు, he said, "Thy will be done, O దేవా నీ చిత్తమే జరుగును గాక." What faith! ఎంత గొప్ప విశ్వాసం! What unspeakable faith this is. వివరించలేని గొప్ప విశ్వాసాన్ని యోబు కలిగి ఉన్నాడు. Then again we know what happened. ఇంకా తన జీవితంలో ఏం జరిగిందో ముందుకు చూస్తాం. Once again Satan came to God. మరొకసారి సాతానుడు అపవాది ప్రభు దగ్గరికి వచ్చాడు. And look at how God is boasting about his servant. చూడండి తన సేవకుడైన యోబుని గురించి దేవుడు ఎంత గర్విస్తున్నాడు, అతిశయపడుతున్నాడు. He says, "Did you look at my servant Job? చూసావా నా సేవకుడైన యోబు సంగతిని? Even though you instigated me against him. అతని చుట్టూ ఉన్న కంచెను తొలగించమని నువ్వు నన్ను ప్రేరేపించినప్పటికీ, Even though you took all his children away from him. అతని పిల్లలందరినీ తీసేసినప్పటికీ, he is still holding on to his integrity. అతను ఇంకా తన యథార్థతను వదలకున్నాడు. Look at verses 4 and 5 of chapter 2. 2వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూడండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణము కాపాడుటకై తన కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునా నేను. Job bore his cross when it came to his family. అతను తన కుటుంబ విషయం వచ్చేసరికి యోబు సిలువను మోసాడు. So Satan says to God, సాతానుడు దేవుడితో అంటున్నాడు, maybe man can bear it if he loses his family. బహుశా తన కుటుంబాన్ని పోగొట్టుకున్నప్పుడు దాన్ని భరించగలడేమో. But man cannot bear it if you touch his flesh and his bones, if you take away his health. ఒకవేళ అతని దేహాన్ని అతని ఎముకలను నీవు తాకినట్లయితే, ఆరోగ్యాన్ని తీసివేస్తే ఇక దాన్ని భరించలేడు, నిన్ను దూషిస్తాడు. That's true. అది నిజమేనండి. Satan is speaking the truth there. సాతాను అక్కడ సత్యమే మాట్లాడుతున్నాడు. How many times you see Christians
ఎన్నిసార్లు మనం క్రైస్తవుల్ని చూస్తూ When ఉంటాం, everything goes well in their lives, oh, they sing and praise God. వారి జీవితంలో అన్ని చక్కగా కొనసాగుతుంటే దేవుని ఎంతో గొప్పగా స్తుతించి ఆరాధిస్తారు. But if something goes wrong with their health, ఒకవేళ వారి ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగితే that's when the problem comes. అక్కడే క్రైస్తవ జీవితంలో సమస్య వస్తుంది. Remember, Job was a perfect and an upright man in God's eyes. యోబు దేవుని సన్నిధిలో పరిపూర్ణుడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. He had a wonderful testimony. అతను అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి He ఉన్నాడు. didn't do anything wrong. అతను ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. God himself was proud about him. దేవుడే యోబు విషయంలో అతిశయపడుతున్నాడు. And we know what happened. ఏం జరిగిందో మనకు తెలుసు. God touched his health. దేవుడు తన ఆరోగ్యాన్ని కూడా తాకాడు. He took away his health. యోబు ఆరోగ్యాన్ని దేవుడు తీసివేశాడు. Look at verse 9. 9వ వచనం దయచేసి చూడండి. అతడు ఒళ్ళుగోక్కునటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. His wife could not bear it. అతనికి అనారోగ్యం వచ్చినప్పుడు తన భార్య కూడా దాన్ని సహించలేకపోతుంది. She looked at his pitiable condition. యోబు యొక్క దీన స్థితిని చూస్తూ ఆమె అంటున్నది, She says, why do you hold on to your integrity? ఇంకా నీవు యథార్థతను వదలకుండా ఎలా ఉన్నావు? Curse God and die. నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్మంటున్నది. Look at the beautiful answer that he gives in యోబు verse 10. ఇచ్చినటువంటి అద్భుతమైన జవాబును చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. Even his wife came and said, curse God. తన భార్య వచ్చి దేవుణ్ణి దూషించమని చెప్పినప్పటికీ, Look what God did to you. దేవుడు నీకేం చేశాడో చూడు. You were good in his eyes. నీవు దేవుని దృష్టిలో మంచివాడివిగానే ఉన్నావు కదా. You lived a good life. నీవు మంచి జీవితాన్ని జీవించావు. You never hurt anybody. నీవెవరిని గాయపరచలేదు. You only helped others in need. నీవు ఇతరులకు సహాయం చేశావు. But in spite of all the good that you did, నీవు చేసినటువంటి మంచి క్రియలకు ఫలితముగా see what your God did. చూడు నీ దేవుడు నీకేం చేశాడో. Curse him and die. నీ దేవుని దూషించి చనిపోమని చెప్తుంది. You know what Job said? యోబు ఏం చెప్పాడు తెలుసా? I'm going to bear my cross. నేను నా సిలువను మోస్తాను. Yes, God has taken my health away. అవును, దేవుడు నా ఆరోగ్యాన్ని తీసివేశాడు But నిజమే. I'm going to bear my cross. అయితే నా సిలువను నేను మోస్తున్నాను. How many Christians, born again Christians, indwelt by the Holy Spirit, can say these words? ఎంతమంది తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు ఈ మాటను ధైర్యంగా చెప్పగలరు? When God allows problems, దేవుడు నీ జీవితంలో సమస్యను అనుమతించినప్పుడు, trials and suffering, శ్రమలు, హింసలు నీ జీవితంలో అనుమతించినప్పుడు, pain and shame, బాధ లేకపోతే అవమానాన్ని అనుమతించినప్పుడు, when God takes away your health, దేవుడు నీ ఆరోగ్యాన్ని తీసివేసినప్పుడు, when there are problems in your home, నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, when there are problems with your relationships, నీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు వచ్చినప్పుడు, when there is persecution, నీ జీవితంలో హింస కలుగుతున్నప్పుడు, when there is loss of loved ones, నీ ప్రియమైనటువంటి వారిని నీ కుటుంబంలో కోల్పోయినప్పుడు, when there is a broken heart, నీ హృదయం పగిలిపోయినప్పుడు, when your dreams are shattered, నీ కలలన్నీ చెదిరిపోయినప్పుడు, what will you say? నీ స్పందన ఏ విధంగా ఉంటున్నది? What will you say? నీవేం చెప్పగలవు? Will you be able to say like Job? యోబు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలవా? Shall I take good from the Lord's hand and not evil? దేవుని యొద్ద నుండి మేలు మాత్రమే అనుభవిస్తాను గాని కీడును అనుభవించలేనా? Do you understand what it means now to pay the cost of discipleship? మరి శిష్యరికం యొక్క వెల చెల్లించటం అంటే ఏంటో అర్థం చేసుకోగలుగుతున్నావా? Do you now see why I said it's not easy to be a follower of Christ? యేసుక్రీస్తుని ఒక క్రైస్తవుడిగా వెంబడించటం అంటే ఎందుకు సులభం కాదో నేను చెప్పాను, నీకు అర్థమవుతుందా? I'm not saying it's difficult to become a born again Christian. తిరిగి జన్మించిన క్రైస్తవుడు అవటం కష్టమని నేను చెప్పట్లేదు. You don't have to do anything. దానికి నువ్వు క్రైస్తవుడు అవటానికి నువ్వు చేయవలసిన పని కష్టమేమీ లేదు. Jesus did everything for you. నీవు రక్షించబడటానికి సమస్తము ప్రభువే చేశాడు. Right? He died on the cross. ఆయన సిలువపై నీ కొరకు He చనిపోయాడు. shed his blood. ఆయన నీ కొరకు రక్తం గార్చాడు. He was buried and he rose up again. ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. All you have to do is trust him as your ఇప్పుడు Savior. రక్షణ పొందడానికి నువ్వు చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచడమే. I'm not saying that's difficult. రక్షింపబడటం కష్టమని నేను చెప్పట్లేదు. But once you're saved, ఒక్కసారి నువ్వు రక్షించబడిన తరువాత, if you want to be a true disciple of Christ, యేసుక్రీస్తు ప్రభువారికి నిజమైన శిష్యుడిగా పిలువబడాలంటే,
There is a price to pay. నీవు చెల్లించవలసిన వెల ఉన్నది. I want to talk about how we as Christians are called to bear the cross. క్రైస్తవులముగా మనము ఏ విధంగా సిలువ మోయటానికి మనం పిలువబడ్డాం? Let's say there is a sickness. ఒకవేళ అనారోగ్యం వచ్చింది అనుకుందాం. What do we do? మనం ఏం చేస్తాం? Now I'm not saying if you fall sick, మరి నీవు మరి అనారోగ్యం వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ let's say you fall sick. ఒకవేళ నువ్వు అనారోగ్యానికి గురైనప్పుడు, I'm not saying that you say, oh, this is God's will, I won't do anything. ఇది దేవుని చిత్తం కాబట్టి నేను ఏ విధమైన పని దీని కొరకు చేయను అని అనుకోవడానికి వీలు. I'm sick, let me be sick. నాకు రోగం వచ్చింది కాబట్టి నేను రోగంతోనే ఉంటాను అని అనుకోవడానికి వీలు. No, that's foolishness. అది వెర్రితనం. If you fall sick, you do everything to get better. నీవు అనారోగ్యానికి గురైతే బాగుపడటానికి నువ్వు చేయవలసిందంతా చేయాలి. You pray. నీవు ప్రార్థించాలి. You ask the church to pray. సంఘం ప్రార్థించమని కోరాలి. Maybe the Lord will heal you. దేవుడు నిన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు. And you also go and take treatment, whatever you do for sickness. తరువాత నీవు వైద్యం కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఏ విధమైన వైద్యం తీసుకుంటావో తీసుకోవాలి. And I'm sure all of you have experienced this once or the other time in your life. బహుశా నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీవు ఈ విధమైన పరిస్థితి గుండా అనారోగ్యం గుండా వెళ్ళి ఉంటావు. But what if after you do all these things and you're still sick? నీవు ఈ ప్రయత్నాలన్నీ చేసినా, ప్రార్థన చేసావు, సంఘం ప్రార్థన చేస్తుంది, మెడిసిన్ వాడుతున్నావు, అయినప్పటికీ ఇంకా అనారోగ్యంతోనే ఉన్నావు అనుకోండి. What do you do? నువ్వేం చేస్తావు? That's when you say to the Lord, అప్పుడు నువ్వు ప్రభుతో చెప్పగలగాలి, thy will be done. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. I'm not saying God delights to make you sick or die. No, that's not right. మనం రోగానికి గురై చనిపోవటంలో దేవుడు ఆనందిస్తాడని నేను చెప్పట్లేదు. But he will test you. ఆయన నిన్ను పరిశోధిస్తాడు. And it's not just sickness, it could be anything. అది ఒక రోగమే కాదండి, ఏ సమస్య అయినా సరే. God can test you like he tested Job. దేవుడు యోబును పరీక్షించినట్టుగా నిన్ను పరీక్షిస్తాడు. But what do you do in such a situation? అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డగా నువ్వేం చేస్తావు? How do you respond? నీవు ఎలా స్పందిస్తావు? Do you know how many Christians respond? ఎంతమంది క్రైస్తవులు ఎలా స్పందిస్తారో తెలుసా? They become bitter. వారు దేవుని పట్ల చేదైన స్వభావం కలిగి ఉంటారు. They become angry. దేవుని పట్ల కోపమును వ్యక్తపరుస్తారు. They stop walking with God. దేవునితో నడవటం ఆపేస్తారు. They lose their faith. విశ్వాసాన్ని కోల్పోతారు. And they stop telling others about Jesus. ఇతరులకు ప్రభువుని గురించి చెప్పడం మానేస్తారు. There is no more joy in their faces. వారి హృదయాల్లో, వారి ముఖాల్లో ఇక సంతోషం ఉండదు. And maybe they stop going to church. దేవుని మందిరానికి వెళ్ళటం ఆపివేస్తారు. Stop praying and reading the Bible. ప్రార్థించటం, వాక్యం చదవటం ఆపేస్తారు. They're angry with God. దేవుని మీద చాలా కోపంతో ఉంటారు. How can you do this to me? దేవా నీవు నాకు ఎందుకు ఇలా చేయగలవు? How much I have prayed. నేను నీకు ఎంతవరకు ప్రార్థన చేశాను? How many people have prayed. ఎంతమంది నా కొరకు ప్రార్థన చేశారు? I didn't do anything wrong. నేను ఏ తప్పు చేయలేదు కదా. I've only done good to other people. నేను ఇతరులకు ఎప్పుడు మేలు చేస్తూనే ఉన్నాను. I have given my money for the ministry. నేను పరిచర్య కొరకు నా డబ్బంతా ఇచ్చాను. I have given myself for the ministry. నన్ను నేనే పరిచర్య కొరకు సమర్పించుకున్నాను. I have done everything. నేను నీ కొరకు చేయవలసిందంతా చేశాను. And this is what you give me back. అందుకు ప్రతిఫలముగా నువ్వు నాకు ఇచ్చే శ్రమ ఇదా? Bitterness. దేవుని పట్ల చేదైన స్వభావం కలిగి ఉండటం. That means you're not bearing your cross. దాని అర్థం ఏంటంటే నువ్వు అలా స్పందిస్తే ప్రభు కొరకు నీ సిలువను మోయట్లేదని అర్థం. They do not realize that that is a cross that God gives for them to bear. దేవుడు వారు మోయటానికి వారికి ఇచ్చినటువంటి సిలువ అదే అని వారు గుర్తించలేకపోతున్నారు. If we have the time, I will say why God gives us these crosses. సమయం ఉంటే నేను ముందుకు వెళ్ళి చెప్తాను అసలు దేవుడు ఎందుకు ఈ సిలువ నీ జీవితంలో అనుమతిస్తాడు. But you see, when he gives it to you, ఆయన నీ జీవితంలో సిలువని ఇచ్చినప్పుడు, if you complain ఒకవేళ నీవు కంప్లైంట్ చేస్తూ ఉంటే, and become angry, దేవుని పట్ల కోపాన్ని and వ్యక్తపరిస్తే, become bitter, దేవుని పట్ల చేదైన స్వభావం కలిగి ఉంటే, you have failed. నీవు ఓడిపోయిన వాడవే. You have failed. నీవు ఓడిపోయావు. Because you see, you're allowing yourself to react to what God has done. దేవుడు చేసిన దానికి వ్యతిరేకంగా స్పందించడానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు. But if that self is upon the cross, నీ స్వార్థాన్ని సిలువపై పెట్టగలిగితే, let me show you how it will be. అది ఎలా ఉంటుందో నన్ను చూపించనివ్వండి. Look at Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Matthew chapter 26 verse 39. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. You know what you're reading there?
అక్కడ ఏం చదువుతున్నావో తెలుసా? A man who has already put himself upon the cross. తన్ను తాను సిలువ మీద అప్పగించుకున్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. Even before he went to the actual cross. సిలువను ఎక్కక ముందే he put himself upon the cross. తన్ను తాను సిలువ మీద అప్పగించేసుకున్నాడు. How did he do that? అది ఎలా చేయగలిగాడు? He said, Lord, if it is thy will, let this cup pass from me. ప్రభువా, ఇదిగో నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. You know what that cup was? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆ కప్ ఏంటో తెలుసా? That cup was filled with the wrath, the fury and the indignation of God. ఆ గిన్నె నిండా దేవుని యొక్క ఉగ్రత, శ్రమ అవన్నీ కూడా నిండి ఉన్నాయి. And God was going to pour it upon his son. దేవుడు ఆ గిన్నెలోనిదంతా తన కుమారుని మీద కుమ్మరించబోతున్నాడు. It was going to be so horrible. అది చాలా భయంకరమైనటువంటిదండి. When that really happened on the cross, అది కల్వరి శిలువలో యథార్థంగా జరిగినప్పుడు Jesus cried and said, my God, why hast అది thou జరిగినప్పుడు యేసయ్య తట్టుకోలేక మొరపెడుతున్నాడు, నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టావు? the pain of the cross, శిలువలో వేదనను అనుభవించాడు. the pain of bearing sin and shame on the cross. మనుషుల జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని, అవమానాన్ని అనుభవించడం ద్వారా వచ్చినటువంటి బాధ. He cried out to God. దేవునికి బిగ్గరగా ఏడుస్తూ మొరపెడుతున్నాడు. But before he did that, అది చేయటానికంటే ముందుగానే he already put himself on the cross. ఆయన తన జీవితాన్ని సిలువనెక్కక ముందే సిలువపై సమర్పించేసుకున్నాడు. And he said, if not, let thy will be done. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పాడు. Look at verse 42. 42వ వచనం చూడండి. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాను. How many Christians who claim to be followers of Christ can do what Christ did? ఎంతమంది క్రైస్తవులు నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ ప్రభు చేసినట్టుగా చేయలేకపోతున్నారు. He's not asking you to go and get nailed on that cross. నీవు కూడా వెళ్ళి సిలువ మీద మేకులతో కొట్టబడాలని ప్రభు చెప్పట్లేదు. He's saying, put yourself upon that cross. నిన్ను నీవు సిలువపై సమర్పించుకోమని ప్రభు చెప్తున్నాడు. Surrender everything to me. నీ సమస్తాన్ని మరి నా సన్నిధిలో సమర్పించుకోమంటున్నాడు. Surrender yourself to me. నిన్ను నీవే నాకు సమర్పించుకో. Put yourself upon the cross. నీ స్వార్థాన్ని ప్రభు మరి సిలువపై సమర్పించు. When all these troubles come into your life, ఈ సమస్యలన్నీ నీ జీవితంలో వచ్చినప్పుడు, if you are able to say this, నీవు ఈ మాట చెప్పగలిగితే, thy will be done. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. After you try everything to solve your problem, నీ సమస్యను పరిష్కరించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత, and if the problem still persists in your ఎన్ని life, ప్రయత్నాలు చేసినా సమస్య అలాగే ఉన్నప్పుడు, then you get down on your knees and say, Lord, if it's thy will, let this cup pass from me. అప్పుడు నీవు మోకాళ్ళ మీదకి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. If not my will, but thy will be done. అయినప్పటికీ ఇదిగో నా చిత్తమే కాదు, నీ చిత్తమే జరుగునుగాక. When you do that, నీవు అలా చేయగలిగితే, you put Satan to shame. అనగా నీవు సాతాన్ని సిగ్గుకు అప్పగించగలవు. You put hell to shame. నీవు నరకాన్ని సిగ్గుపరచగలవు. You put all the forces of evil to shame. మరి దుష్ట శక్తులన్నిటికీ నీవు మరి సిగ్గుపరచగలవు. And they are defeated at your feet. నీవు మోకాళ్ళపై ఉండగా వారందరూ కూడా ఓడిపోయినటువంటి వారే. Because you surrendered to God's will. ఎందుకనగా దేవుని చిత్తానికి నీవు సమర్పించుకున్నావు. What a great victory that is in the Christian's life. క్రైస్తవుని జీవితంలో దేవుడు ఎంత గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. Thy will be done. నీ చిత్తమే సిద్ధించునుగాక. That's what God is expecting from you. ప్రభు మన ఇద్దరి నుండి కోరుతున్న విషయం అదే. Again, don't get me wrong. దయచేసి నన్ను తప్పుగా అర్థం I'm చేసుకోవద్దు. not discouraging you from praying. నేను ప్రార్థించకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. If you have problems, నీకు సమస్యలు ఉన్నప్పుడు you pray. తప్పక ప్రార్థించాలి. If necessary, you fast and pray. అవసరమైతే ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. You cry before the Lord. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. You do everything you can. నీవు సమస్య నుండి బయటపడటానికి చేయవలసిన కార్యాలన్నీ ఆత్మీయంగా చేయాలి. But if still persists, ఇంకా సమస్య కొనసాగితే, get down on your knees and say, thy will be నీ done. మోకాళ్ళ మీదకి వచ్చి నీ మాట చెప్పగలగాలి, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక. That is God trying to crucify your flesh, అనగా yourself. దేవుడు మరి నీ స్వార్థాన్ని, నీ శరీరాన్ని సిలువేయటానికి ఇష్టపడుతున్నాడు. He's trying to test you to see if you will love him more than you love yourself. నిన్ను నీవు ప్రేమించుకోవటం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. This is the crucifixion of self. ఇది మనం మరి సిలువకు అప్పగించుకోవటం. What is the purpose of this? అయితే దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? Why does God do this? దేవుడు ఎందుకు ఇలా అనుమతిస్తున్నాడు? Well, I've already said why he does it. ఎందుకు అలా చేస్తున్నాడో నేను చెప్పేశాను.
He does it to test you. నిన్ను పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. But what is going to be the outcome of crucifixion of self? అయితే మనల్ని మనం సిలువకు అప్పగించుకోవటం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏంటి? Paul said these words in Philippians chapter 3 and verse 10. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు దీని గురించి ఈ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. He says that I may know him and the power of his resurrection, being made conformable to his death and become a partaker of his sufferings. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడనగట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచు. Unless you put yourself on the cross, నిన్ను నీవు సిలువ మీద అప్పగించుకొనకుండా ఉంటే the power of God cannot be manifested in your life. దేవుని శక్తి నీ జీవితంలో కార్యరూపం దాల్చదు. Because your life will block the life of God out. ఎందుకనగా దేవుడు నీ జీవితంలోనికి దిగి వచ్చినట్లుగా నీ జీవితం దాన్ని అడ్డంకుగా ఉంటున్నది. Your life నీ జీవితం will stop the life of God. నీ స్వార్థపూరితమైన జీవితమే ప్రభుని ఆపివేస్తుంది. But when your life is put upon the cross, ఎప్పుడైతే నీ జీవితాన్ని సిలువపై పెడతావో then the life of God will flow into you. దేవుని జీవము నీలో ప్రవహిస్తుంది. The power of God is దేవుని manifest. శక్తి నీలో ప్రవహిస్తుంది. Then you will see how God will use you. అప్పుడు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో నువ్వు చూడగలవు. Then you see how he will hold you up with his hand. దేవుడు నీ హస్తాన్ని ఎలా పట్టుకోగలడో నువ్వు చూడగలవు. Unless you pass the test, నీవు పరీక్షలో మరి విజయం పొందకుండా ఉంటే you cannot say what Paul said, పౌలు చెప్పినట్టుగా నువ్వు చెప్పలేవు. that I may be made conformable to his death. మరి నేను ఆయన మరణ పునరుద్ధానంలో సమాన అనుభవం గలవాడనై ఉండాలి. That I may know the power of his నేను resurrection. ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను. That's one reason why God allows this crucifixion. ఈ కారణం చేత ప్రభు మన జీవితంలో సిలువను అనుమతిస్తాడు. He deals with the sins in our lives. మన జీవితంలో ఉన్నటువంటి పాపముతో ఆయన మరి క్రియ చేస్తూ ఉన్నాడు. You see, the selfishness itself is sin. మరి స్వార్థము కలిగి ఉండటమే ఒక పాపం అండి. Living for ourselves, నీ కొరకు నీవే జీవించడమే పాపం. gratifying yourself, నిన్ను నీవు ఘనపరచుకోవటం that is not acceptable to God. అది దేవుని ఎదుట అంగీకార యోగ్యమైనది కాదు. That's why he says, put yourself on the cross. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు సిలువపై సమర్పించుకో. Those sins in your life stop God from using you, blessing you. ఆ విధమైనటువంటి పాపాలు నీ జీవితంలో దేవుని నీ జీవితంలోనికి రాకుండా ఆపివేస్తున్నాయి. He doesn't want that. అది నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశపడట్లేదు. That's why he says, take the self out of the way. అందుకొరకే ప్రభు అంటున్నాడు, నీ స్వార్థాన్ని తీసివేయి. And the sins of the self, put them on the cross. మరి స్వార్థం అనేటువంటి పాపాన్ని తొలగించుకొని సిలువకు అప్పగించుకో. And let your life be about me, he says. మరి నీ జీవితం అంతా నా కొరకే ఉండునుగాక. Don't you think he has the right to demand that from us? నీ జీవితాన్ని దేవుడు అడగటానికి ఆయనకు హక్కు లేదంటారా? That we may be made conformable to his death. మరి ఆయన మరణములో సమాన అనుభవం గల వారమై ఉండటానికి. Secondly, రెండవది, in Colossians chapter 1 and verse 18, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం the చూసినట్లయితే Bible says that Jesus Christ must have the preeminence in our lives. యేసుక్రీస్తు ప్రభువారే మనందరిలో ప్రథమ స్థానం వహించవలసిన వాడై ఉన్నాడు. How can he have the first place if the self is seated on the throne? మన స్వార్థమే సింహాసనం మీద కూర్చునుంటే మన జీవితంలో దేవుడు మొదటి స్థానం ఎలా కలిగి ఉండగలడు? Somebody said this correctly. మరి ఒక వ్యక్తి ఇలాగూ చాలా చక్కగా వర్ణించాడు. Your heart is like your throne room. మరి నీ హృదయము నీకు సింహాసనం వంటిది. If you are sitting on the throne in your heart, నీ హృదయం అనే సింహాసనం మీద నీవే కూర్చునుంటే Jesus Christ will be sitting down at your feet. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాదాల దగ్గర కూర్చుంటాడు. But if he is sitting on the throne, ఒకవేళ ఆయన నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చుంటే then you will be sitting at his feet. నీవు ఆయన పాదాల దగ్గర కూర్చుంటావు. Unless you crucify the self, నిన్ను నీవు నీ స్వార్థాన్ని మరి చంపివేసుకొనకపోతే Jesus Christ cannot have the preeminence in your life. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితం మీద అధికారాన్ని కలిగి ఉండలేడు. Another reason why God does this మరొక కారణం ఏంటి అనంటే is to build character. మరి మన ప్రవర్తనను కట్టుకోవటం. Build Christian character. క్రైస్తవ ప్రవర్తనను మనము కట్టుకొనటం, నిర్మించుకొనటం. In James chapter 1 verses 2 and from 2 to 4. జేమ్స్ Chapter 1 verses 2 to 4. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. He says,
Count it all joy, my brethren, when ye fall into diverse temptations. మీరు శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడు అంటున్నాడు. Why? ఎందుకు? Because tribulation works patience. ఎందుకనగా మరి పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. That's a Christian character. అదే క్రైస్తవ ప్రవర్తన. Many Christians pray and say, Lord, help me to be a godly person. చాలా మంది క్రైస్తవులు ప్రార్థిస్తారు, ప్రభువా నేను దైవికమైన వ్యక్తిగా ఉండడానికి సహాయం చేయండి. How do you think God can build Christian character? నీవు నీ క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఎలా కడతాడని ఆశపడుతున్నారు? What is Christian character? క్రైస్తవ జీవితం అంటే ఏంటి? Christian character is that fruit which the Holy Spirit bears in us. క్రైస్తవ ప్రవర్తన ఏందంటే పరిశుద్ధాత్ముడు మనలో అనుగ్రహించేటువంటి ఫలము. Right, you read about in Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాన్ని మనం చూస్తున్నాం. Right, love, joy, peace, patience, you know all these ప్రేమ, things. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ మనకు తెలుసు. God wants you to possess this fruit. దేవుడు ఈ ఫలాన్ని మనం పొందుకోవాలని కోరుతున్నాడు. But this fruit is not growing on some tree for you to go and pluck and eat. అయితే ఈ ఫలం ఎక్కడో చెట్టు మీద ఫలించేటువంటిది కాదు, నువ్వు వెళ్ళి దాన్ని కోసుకోవడానికి. This is fruit that is born inside you. ఈ ఫలము అది నీ జీవితంలో పెరగవలసినటువంటి, as a result of bearing your cross. నీ సిలువను మోయటం ద్వారా దానికి ప్రతిఫలముగా వచ్చేటువంటి ఫలం అది. Unless you bear your cross, నీవు సిలువను మోయకపోతే you can never see the fruit of the Spirit in you. ఆత్మ ఫలాన్ని నీ జీవితంలో నువ్వు చూడలేవు. Why is it that so many Christians who claim to be born again చాలా మంది క్రైస్తవులు తిరిగి జన్మించిన వారమని ఏ విధంగా చెప్పుకోగలరు? do not display the fruit of the Spirit in their lives? వారి జీవితాల్లో ఆత్మ ఫలాన్ని వారు ఎక్కడా చూపించడం లేదు. They are unable to have any of these qualities. ఈ ఆత్మ ఫలాల్లో ఏ విషయము వారి జీవితంలో కలిగి ఉండలేకపోతున్నారు. It's because they keep rejecting the cross that comes into their ఎందుకనగా lives. వారి జీవితంలో ప్రతిదినం వారి ఎదుటికి వస్తున్నటువంటి సిలువను వారు తృణీకరిస్తున్నారు. They take the easy way out. వారు ప్రతిదినం సులభమైన మార్గాన్ని They ఎంచుకుంటున్నారు. say, I don't want this cross. నాకు ఈ సిలువ అవసరం లేదంటారు. They compromise వారు లోకంతో కాంప్రమైజ్ to అయిపోతుంటారు. escape the cross. సిలువను తప్పించుకుంటూ ఉంటారు. That's why you don't see the fruit of the Spirit. అందుకొరకే చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఈ ఆత్మ ఫలాన్ని మనం చూడం. Unless the self is put on the cross. నీ స్వార్థాన్ని సిలువపై సమర్పించినంత వరకు The character of Christ cannot be built in us. క్రీస్తు యొక్క స్వరూప్యం మనలో నిర్మించబడదు. And finally, చివరిగా I want to read this passage. ఈ ప్యాసేజ్ మీరు చదవాలని నేను ఆశపడుతున్నాను. The Gospel of Luke chapter 26. లూకా సువార్త 20 chapter 26. 6. I'm sorry. There is no 26, I'm sorry. I think it's chapter 23. 23వ అధ్యాయం లూకా సువార్త. I'm sorry about that. There is a little bit of confusion. Probably it's in the Gospel of John, but what I'm talking about is this. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, is that Jesus told Peter, యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో అన్నాడు, he said, you're going to deny me thrice. నీవు 3 సార్లు నన్ను మరి ఎరగనని చెప్పబోతున్నావు. How many of you remember the response of Peter? ప్రభు అలా చెప్పినప్పుడు ఎంతమంది పేతురు స్పందన గురించి గుర్తుపెట్టుకున్నారు? Did Peter say, okay Lord, I'll be careful about it? ప్రభువా, అవునా నేను 3 సార్లు బొంకుతానా, అయితే ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటానని పేతురు చెప్పాడా? No. What did you see there? పేతురు అలా చెప్పలేదండి. పేతురు ఏమని జవాబు ఇచ్చాడు? He gives a proud reply to the Lord. ఓ చాలా అద్భుతమైనటువంటి జవాబు, అతిశయంతో చెప్పాడు. He says, even if I have to die for you, I will not deny ప్రభుతో you. పేతురు ఏమన్నాడంటే, నేను నీ కొరకు చనిపోవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనని చెప్పాడు. Remember that? ఆ సంగతి మీకు గుర్తుందా? That same night he denied the Lord thrice. అదే రాత్రి ప్రభు తెలియదని 3 సార్లు బొంకాడు. What happened afterwards? దాని తర్వాత ఏం జరిగింది? Peter became discouraged. పేతురు చాలా నిరుత్సాహపడిపోయాడు. He lost his faith. తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. Even when people came and told him, we saw the Lord, he rose from the dead. ప్రజలు వచ్చి ఇదిగో ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవటం మేము చూశామని చెప్పినప్పుడు, he said, no, it cannot be. He didn't believe that. ఆయన పేతురు దాన్ని నమ్మలేకపోయాడు. Even after Jesus appeared to him, యేసుక్రీస్తు ప్రభువు పేతురుకి ప్రత్యక్షమైన తర్వాత కూడా he was so discouraged చాలా నిరుత్సాహంలో, డిస్కరేజ్మెంట్ లో ఉన్నాడు. because of his failure. ఎందుకనగా తన వైఫల్యమును బట్టి
that he left everything and he went back to his old business of fishing. అన్ని విడిచిపెట్టేసి మరలా వల పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. You remember that? ఆ సంగతి మీకు గుర్తుందా? You read about it in the Gospel of John. యోహాను సువార్తలో మనం దాన్ని చూస్తాం. He's gone fishing. మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. What is this situation here? ఈ యొక్క పరిస్థితి మనకి ఏమి నేర్పిస్తుంది? Peter escaped the cross. పేతురు సిలువను తప్పించుకున్నాడు. Why? ఎందుకు? Because he couldn't bear it. He didn't have the strength. అది భరించలేకపోయాడు. ఆ సామర్థ్యం లేదు అతని దగ్గర. Why? ఎందుకు? Because he was relying on his own strength to do it. ఎందుకనగా అది చేయటానికి పేతురు తన స్వంత బలం మీద, శక్తి మీద ఆధారపడ్డాడు. He said to God, even if I have to die, I'll not deny you. ఆయన ప్రభుతో చెప్పాడు, ప్రభు కొరకు చనిపోవలసి వచ్చినను నేను అతన్ని ఎరగనని చెప్పనన్నాడు. He was full of himself, you see. మరి తన మీద తను చాలా నమ్మకంతో ఉన్నాడు. God wanted to destroy that. దేవుడు ఆ నమ్మకాన్ని నాశనం చేశాడు. He said, your faith should not be in yourself. నీ విశ్వాసం, నమ్మకం నీలో కాదు. The world says, believe yourself. లోకం అంటుంది నిన్ను నీవే నమ్ముకో. Believe in yourself. నీలో నీవే విశ్వాసం కలిగి ఉండు. But that goes against what God says in his word. అది దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటిది. God says, believe in me. ప్రభు వాక్యం అంటుంది నా యందు విశ్వాసం ఉంచు. Don't put your trust in yourself. నీ విశ్వాసం నీ యందు ఉంచుకొనవద్దు. God destroyed Peter's self-reliance. దేవుడు పేతురు యొక్క మరి ఆ నమ్మకాన్ని ధ్వంసం చేశాడు. And then he came to Peter. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చి, And he says, Simon, son of Jonas, lovest thou me? సీమోను పేతురుతో అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? And he says, yes, Lord, I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Again he says, do you love me? మరలా అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? And again he says it. మరలా అంటున్నాడు, అవును ప్రభువా. You know what Jesus was saying? యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? You relied on yourself and denied me thrice. నీ మీద నీవే ఆధారపడి నన్ను 3 సార్లు నన్ను విడిచిపెట్టేశావు. Now trust me. ఇప్పుడు నా యందు నమ్మిక ఉంచు. And if you love me, నీవు నన్ను ప్రేమిస్తే then do what I'm asking you to do. నేను చెప్పిన పని చేయమంటున్నాడు. That's what he's going to say to you, my friend. ఈ రోజు ప్రభువు కూడా నీతో చెప్తున్న మాట అదే. He says, do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me more than you love yourself? నిన్ను నీవు ప్రేమించుకోవటం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Are you ready to put yourself upon the cross? నిన్ను నీవు సిలువ మీద అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? If you do, నీవు అలా చేయగలిగితే, if you pay the cost of discipleship, శిష్యరికం యొక్క వెలను చెల్లించగలిగితే, and if you prove to God దేవునికి నీవు రుజువు చేసుకోగలిగితే, that you love him more than you love yourself, అన్నిటికంటే నీకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు రుజువు చేయగలిగితే, then you will see God coming to you. అప్పుడు ప్రభు నీ దగ్గరికి రావటం నువ్వు చూడగలవు. Then you see that everything will be different in your life. ఇక మీదట నీ జీవితంలో సమస్తము చాలా వ్యత్యాసంగా ఉంటుంది. You will see the life of God flow through you. దేవుని జీవము నీలో ప్రవహించటం నువ్వు The చూడగలవు. life of the resurrected Christ. పునరుద్ధానపు జీవము నీలో ప్రవహించటం చూడగలవు. You will see that there will be power in prayer. అప్పుడు ప్రార్థనలో శక్తిని నువ్వు అనుభవించగలవు. You will see that there will be power in your witness for Jesus నీవు ప్రభు Christ. కొరకు సాక్ష్యం ఇవ్వటంలో శక్తిని కలిగి ఉండగలవు. You will see that there will be power to live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి శక్తిని కలిగి ఉండగలవు. You will experience the power of God manifested in you. దేవుని యొక్క శక్తి నీలో ప్రవహించటం నీవు When అనుభవించగలవు. Jesus went to the cross, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళినప్పుడు, when he died on that ఆయన cross, సిలువ మీద చనిపోయినప్పుడు he rose up again. ఆయన మరలా తిరిగి లేచాడు. But you see, when he rose up again, he rose up with great power. ఆయన తిరిగి లేచినప్పుడు ఎలా తిరిగి లేవగలిగాడు? గొప్ప శక్తితో తిరిగి That లేచాడు. same power of the resurrection will be manifested అదే in your life. పునరుద్ధానపు శక్తి నీలో కూడా ప్రవహిస్తుంది. But how can it be manifested if you don't ఆ die? పునరుద్ధాన శక్తి నీవు చనిపోక సిలువలో నీ జీవితం అప్పగించకపోతే ఎలా పొందగలవు? Are you willing to pay this price? మరి నీవు వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నావా? Are you willing to say to Jesus Christ, Lord, I love you more than I love myself? యేసుక్రీస్తుతో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నావు? ప్రభువా, నా జీవితం కంటే నాకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలవా? Can you say, I'm going to bear my cross? నీవు ఈ రాత్రి చెప్పగలవా, నా సిలువ నేను మోస్తాను? Let us close our eyes for a few seconds. కొన్ని క్షణాల కొరకు మనం కళ్ళు మూసుకుందాం.